శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మిక మార్గములో కొన్ని సంఘటనలు, కొంతమంది స్వార్థపూరిత మనుషులను చూస్తుంటే బాధపడాలో లేక నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ ఉండిపోవాలో అర్థము కావటం లేదు. ఒక వ్యక్తి చాలా పేదవాడు. అతను తన ఇంటికి ఏదో మంచి జరుగుతుందని చెప్పి ఆధ్యాత్మిక మార్గములో దైవీ కార్యక్రమాలను చేయించుకోవటానికి కొంతమంది దగ్గరకు వెళితే వారి వద్ద, అంటే ఆ పేదవాని వద్ద అధిక ధనము వసూలు చేసి ఆ కార్యక్రమాలేవో చేసి పంపించేశారు. వాటి వలన అతను ఎటువంటి లాభము పొందలేదు. వీడు మాత్రము, అంటే కార్యక్రమాలు చేస్తాము అనే ఆధ్యాత్మిక మార్గంలో చెప్పిన వారు మాత్రము డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ పేదవాడు నా దగ్గర చెప్పిన మాటల ప్రకారం చూస్తే నాకు కలిగిన ఒక సందేహం ఏమిటంటే, డబ్బు ఎంత ఉన్నా, అంటే ఈ ధనము అనేది ఆఖరికి దైవాన్ని కూడా వదిలిపెట్టలేదు. అంటే దైవ మార్గాలలో కూడా ఈ ధన దోపిడీ అనేది సాగుతూనే ఉన్నది అని వీరి ఉద్దేశం. దేవుడిని కూడా వదలని ధనపిచ్చి ఉన్న దైవ మార్గములో ఉన్న ధనవంతులను, ధనాన్ని పొందుతున్న వాళ్లను ఏమనాలి? ధనము లేకపోయినా పేదరికములో బ్రతుకుతూ తన ఇంటికి ఏదో మంచి జరగాలి, తన ఇంటిలో వాళ్ళకి ఏదో మంచి జరగాలన్న తలంపుతో దైవ సహాయాన్ని ఆశిస్తూ వాళ్ళ చెంతన చేరినటువంటి, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటున్నటువంటి పేదవాళ్లను ఎలా మెచ్చుకోవాలి? అంటే వీళ్ళు పాపం పేదరికంలో నుంచి బయటకు రావాలని ధనాన్ని ఇచ్చి మరి ఈ ఆధ్యాత్మిక మార్గాలలో అనేక మంది చేత అనేకం చేయించుకుంటున్నారు. వారిని నమ్మి ధనాలు ఇస్తున్నారు. నిజంగా వీళ్ళు పాపం మీద మంచి కోసం చేస్తున్నారు, డబ్బు లేకపోయినా. వాళ్ళు డబ్బు ఉండి దండుకుంటూ డబ్బులు, వాళ్ళు దైవం పేరుతో డబ్బును పోగేసుకుంటున్నారు. వాళ్ళనేమనాలి, వీళ్ళనేమనాలి? ఇదంతా నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే జరిగింది అని ఆయన పాపం ప్రశ్న కాకపోవచ్చు, వారి భావమేమో ఏమనాలి అని వదిలేశారు. సరే, అయితే మనకి ఇది జీవితంలో ఇవి అందరికీ తారసపడే విషయాలే కనుక వీటిని మనం మాట్లాడుకుందాం. ఇవి జీవితంలో అందరికీ తారసపడుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో దీన్ని ప్రశ్నగా భావించుకొని కొంచెం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్న పంపిన వారు ఆధ్యాత్మికతలో అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చాలా శీర్షికలలో చెబుతున్నాను, ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతము. ఆధ్యాత్మికత అంటే నేను నన్ను చూసుకోవటం, నన్ను గమనించుకోవటం, నాకు సంబంధించిన విషయమే. అసలు అందులో రెండవ వాడు ఉండడు, రెండవది ఉండదు, ఉండడానికి కుదరదు. అది ఆధ్యాత్మికత కాదు. మీరు దానికి పేర్లు పెట్టుకోండి, దైవ మార్గాలు, మత మార్గాలు, భక్తి మార్గాలు, కర్మ మార్గాలు, యోగ మార్గాలు, మీ ఇష్టం. రెండవ వాళ్ళు ఉన్నది ఏదైనా, అంటే ఒక గురువు ఉన్నాడు అనుకోండి, రెండవ వాళ్ళు ఉన్నట్టే. ఆ మార్గం ఆధ్యాత్మికత కాదు. ఎందుకని అంటే ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం ఏంటంటే ఆత్మగూర్చిన అధ్యయనము. అది ఆధ్యాత్మికము. ఏంటి ఆధ్యాత్మికం? ఈ ఆత్మగూర్చిన అధ్యయనం ఏం చేస్తుంది అంటే, ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే. ఆధ్యాత్మికత అనేది ఏదుందో, ఈ ఆధ్యాత్మికత ఇది మోక్షమును ప్రసాదిస్తుంది అని. మోక్షం అంటే ఏంటి అసలు? ఏంటి అసలు? అదేమన్నా పండు ఫలమా? మోక్షం అనేది ఒక పండు ఫలమా? లేదా డబ్బు లాంటిదా, వస్తువు లాంటిదా, భార్య లాంటిదా, భర్త లాంటిదా? ఎలా? ఏంటి మోక్షం అంటే? అంటే అసలు ఇది ఏమీ కాదు. మోక్షం అనేది ఒక స్థితి, సంతృప్తితో కూడిన, సంతోషముతో కూడిన, దుఃఖము లేనటువంటి ఒక సహజ మానసిక స్థితి. అది ఎప్పుడు కలుగుతూ ఉంటే అప్పుడు మీరు మోక్షంలో ఉన్నట్టే. ఇప్పుడు కూడా అయితే అది కంటిన్యూషన్ ఉందా లేదా అనేది విషయం అంతే.
ఇప్పుడు అప్పుడప్పుడు మనం కూడా ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, భోంచేసేసాం, భోంచేసి ప్రశాంతంగా కూర్చున్నాం, కడుపు నిండిపోయింది, తినేటప్పుడు కూడా మనకు నచ్చినవి ఇంట్లో వండారు, చక్కగా ఆనందంగా తిన్నాం, ఆనందంగా కడుపు నిండింది. ప్రస్తుతం ఆ కడుపు నిండిన తర్వాత ఆ కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంట్లో ఆడవాళ్ళు చాలా మంది పని చేసుకునే వాళ్ళు అలా నడుము వాల్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళు కూడా చిన్న నాప్ అంటారు. నాప్ అంటే ఒక చిన్న సెమీ కాన్షియస్ నిద్ర లాంటిది, చిన్నది ఊరికి 15-20 నిమిషాలు అలా రిలాక్స్ అయిపోయి ఒక ఆనందంలో ఒక చిన్న మత్తుగా ఉన్న స్థితిలో అలా కాసేపు హాయిగా ఉంటారు. అంటే బాహ్యమైన ఆలోచనలు ఏమీ లేకుండా అన్న ఉద్దేశం, ఇక్కడ మత్తులు కాదు. అప్పుడు మీరు ఎరుకలో ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా ఉన్న ఆ కాసేపు అది మోక్షమే. అలాగే మీకు కోరిక కలిగింది, ఓ సినిమా చూద్దాం అనుకున్నారు, చక్కగా సినిమాకి వెళ్ళారు, వేరే ఆలోచనలు ఏమి లేవు, ఆనందంగా హాయిగా సంతోషంగా కూర్చున్నారు, చూస్తున్నారు, అది మోక్షమే. దుఃఖరాహిత్య స్థితి, అందులో సంతృప్తి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన మోక్ష స్థితి మనకు తెలియకపోవటమే లేదు. మనం అనుభవించిన తరువాత, పొందిన తరువాత మనం కాసేపు ఆ మోక్ష స్థితిలోనే ఉంటున్నాం, ఒక సంతృప్తి కలిగిన స్థితి. ఇక చాలు అన్న భావన, అప్పటికే భోంచేసాం, అప్పటికి చాలు అనిపిస్తుంది, సంతోషం కలుగుతుంది, హాయిగా ఉంటుంది. ఆ కాసేపు ఆ 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా విశ్రాంతి సమయం అంతసేపు ఏ ఆలోచన లేకుండా అలా ఆ సంతృప్తిని అనుభవిస్తూ ఉన్న స్థితి ఉంది, అది మోక్షమే. అలా ఒక శారీరక కోరిక తీర్చుకున్న తర్వాత ప్రశాంతంగా హాయిగా సంతృప్తిగా సంతోషంగా అలా కాసేపు గడిపారు. అంటే ఏ ఆలోచన లేకుండా మనసు ప్రశాంతంగా ఉంది. అది నిమిషం ఉందా, 2 నిమిషాలు ఉందా, 10 నిమిషాలు ఉందా, ఎంతసేపు అయినా కానివ్వండి, అది మోక్షమే. అలా ప్రతి విషయంలో మీరు ఏదో చూడాలనుకున్నారు, చూశారు, సంతృప్తి కలిగింది, ఆగారు. వినాలనుకున్నారు, విన్నారు, సంతృప్తి కలిగింది, ఆగారు. వాసన చూడాలనుకున్నారు, చూశారు, సంతృప్తి కలిగింది, ఆగారు. మీకు కావాలనుకున్న బట్టలు వేసుకున్నారు, సంతృప్తి కలిగింది, ఆగారు. మీకు కావాలనుకున్న చెప్పులు కొనుక్కున్నారు, వేసుకున్నారు, సంతృప్తి కలిగింది, ఆగారు. మీకు కావాలనుకున్న వస్తువులు కొనుక్కున్నారు, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, డెకరేట్ చేసుకున్నారు, సంతృప్తి కలిగింది, ఆగారు. ఇలా ప్రతి విషయములోనూ మీరు పొందాలనుకున్నది పొందినాక మనసు కాసేపు సంతృప్తి చెంది ఆగుతుందే, కాసేపు, నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు, గంటో అరగంటో పావు గంటో 30 గంటో రోజు, అంటే ఎంతసేపు మీ మనసు ఇంకొక విషయం మీదకి వెళ్ళి దుఃఖాన్ని తెచ్చుకోకుండా ఆగిందో, ఒక సంతృప్తితో బతికిందో, అదంతా మోక్షమే. ఒకవేళ మీరు ఏదైనా అనుకున్నారు, ఒక పెద్ద ఉద్యోగం సాధించాలనుకున్నారు, అంటే జీవన భృతికి ఆధారమైన మంచి ఉద్యోగం ఏదో పొందాలనుకున్నారు, కష్టపడి కొన్నాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న తర్వాత చక్కటి ఉద్యోగం వచ్చింది, ఆ జీతం ఆ ఉద్యోగం మీకు నచ్చినాయి, హాయిగా ఆనందంగా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎటువంటి దుఃఖము కలగట్లేదు, పనిచేస్తున్నారు, వెళ్తున్నారు, లెగుస్తున్నారు, మీకు ఎటువంటి దుఃఖము లేదా, వచ్చిన డబ్బులు సరిపోతున్నాయి, హాయిగా ఉన్నారు, ప్లానింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండే, ఇతర ఏ బాధలు లేవు. ఇలా మీరు నెలలు ఉన్నారు, ఉంటే అదంతా మోక్షకాలమే, నవ్వుతో గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, అదంతా మోక్షమే. మోక్షం అంటే దుఃఖరాహిత్య స్థితి. నేను ప్రస్తుతము బాగున్నాను, సంతోషంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనేటువంటి ఒక సంతృప్త స్థితి. అందులో మీరు అన్ని పనులు చేస్తుంటారు, అన్ని పొందుతూ ఉంటారు. అలా బ్రతికే వాళ్ళందరూ మోక్షంలో ఉన్నట్టు. ఇప్పుడు తృప్తిగా ఉండి నేను బాగానే ఉన్నానని జీవితం మొత్తం బతికేశారనుకోండి, అసలు దుఃఖం లేకుండా, అసలు దుఃఖాన్ని తెచ్చుకోకుండా అంటే మన భావనేగా దుఃఖం. నా వాళ్ళకి ఎలా అయింది, వాళ్ళకి ఎలా అయింది, వీళ్ళకి ఎలా అయిందని బాధ కానీ, దుఃఖం కానీ, అసంతృప్తి కానీ, ఇవన్నీ కూడా మన భావాలే కదా, మనమే వాటిని కొని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ మోక్షము అన్న, సంతృప్తి అన్న, ఆనందం అన్న, శాంతి అన్న, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క సహజ స్థితులు. ఈ స్థితుల్ని మనం అనుభవించట్లేదా అంటే మనం అనుభవిస్తూనే ఉన్నాం నిత్య జీవితంలో. అయితే అదేంటి, మనకు కావాలి, ఆకలేసింది, తిన్నాక 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ స్థితి ఆనందించి శాంతిగా ఉండి మళ్ళీ తర్వాత ఇంకో దానికి పరుగులు పెడుతున్నాం. ఇలా మనం అనుభవించేవన్నీ అనుభవించినప్పుడు మనకు కలుగుతున్నటువంటి ఒక శాంత భావన ఏదున్నదో, ఒక సంతృప్తి భావన ఏదున్నదో,
ఒక ఆనంద భావన ఏదున్నదో అదంతా మోక్షమే. అయితే మనం కంటిన్యూటీ దాన్ని పొందట్లేదు. మళ్ళీ మధ్యలో మనకి మళ్ళీ ఒకటి అయిపోయినాక ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, అలా ప్రయత్నించుకుంటూ పొందిన వాటికి ఆనందము, పొందని వాటికి దుఃఖము. ఆనందము తర్వాత వచ్చే తృప్తి ఏదుందో, కాసేపు ఆగటం అనేది ఏదుందో, మనసు ఆగటం ఏదుందో, శరీరం ఆగటం ఏదుందో, కాసేపు శాంతిగా ఆనందంగా సంతోషంగా ఉండటం ఏదుందో, ఆ స్థితిని గుర్తుంచుకోకుండా ఇంకో స్థితిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. గమనించట్లేదు ఆ స్థితిని, అంతేకాని అది మోక్ష స్థితే. ఇక్కడ మళ్ళీ దొరక్కపోవటం ఉంది, ప్రయత్నాలు ఫెయిల్ అవటం ఉంది, మనం అనుకున్నవి లభించకపోవటం ఉంది. ఇవన్నీ మామూలుగా ఉన్నాయి అవన్నీ జీవితంలో. అలా ఉన్నప్పుడు దాని దుఃఖం అంటున్నాం, బాధ అంటున్నాం. ఇది కూడా మన ప్రయత్నంలో భావము. నాయన ఇదంతా నీ ప్రయత్నంలో నీకు కలుగుతున్నటువంటి భావమేను, ఇదంతా కూడా శరీరపరంగా నీకు అలా అనిపిస్తున్నది. ప్రయత్నించడం తప్పు లేదు, ప్రయత్నించుకో, చేసుకో. కానీ నీ స్వతః స్వభావాన్ని కూడా గమనించుకుంటూ ఉండు. మోక్షం అనేది ఎక్కడో ఆకాశం నుంచి పడిపోయేది కాదు, లేదా ఆధ్యాత్మికత అనేది ఎక్కడో ఎవరికో సంబంధించింది కాదు, అది నీకు సంబంధించిన విషయమే. ఆధ్యాత్మికం అంటే నువ్వే. ఏంటి నువ్వే? నీ ఆత్మ కూర్చిన అధ్యయనము. మళ్ళీ ఈ ఆత్మ ఏంటంటే, నాలో ఆత్మ ఏంటండి అంటే నీలో ఉన్న ప్రాణశక్తే, నిన్ను బతికించి ఉంచిన ప్రాణశక్తి ఏది ఉందో అదే. ఏ శక్తి లేకపోతే మనిషి చచ్చిపోయాడు అంటున్నామో ఆ ప్రాణశక్తినే ఆత్మ అన్నారు, అంతకు మించి ఏమి లేదు. దానికి ఆత్మ అని పేరు పెట్టారు కాబట్టి ఆత్మ కూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము, అందుకని దాన్ని ఆధ్యాత్మికత అని పిలిచారు. అసలు ఆధ్యాత్మికత అనే దానికి మీనింగ్ అది. ఇక్కడ మళ్ళీ మోక్షము అంటే ఏంటి? మోక్షం అంటే ఏం లేదు, మోహనాశనము. ఏంటి మోహనాశనము అంటే, మోహము అన్నప్పుడు ఏదో కావాలని, ఇలాగే జరగాలని, నేనేదో పొందాలని, నాకు ఇలాగే జరగాలనేటువంటి తీవ్రమైన ఆసక్తి మనకి ఏదుందో అది మోహము. సహజ అవసరాల కోసం సహజంగా ప్రయత్నించి దొరికిన వాటితో ఆనందంగా ఉండేది మోక్షము. మనం మోహాన్ని పెంచుకుంటున్నాం. అంటే ఈ డబ్బు నాకు సరిపోదు, ఇంకా కావాలి, ఈ సుఖాలు నాకు సరిపోవు, ఇంకా కావాలి, అన్నీ ఏవి నాకు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది మోహము. నాకు సరిపోయింది, తృప్తిగా ఉంది, హాయిగా ఉన్నాను, ఇప్పుడు ఈ నిమిషం నేను బాగానే ఉన్నానన్న భావన మోక్షము. ఈ రెండు భావాలే నువ్వే తయారు చేసుకోవాలి. అందుకని ఆ భావాలు ఎలా జరుగుతున్నాయి అంటే, మోహము అనేది ఎలా పెరుగుతుంది, మోక్షము అనేది ఎలా అసలు జీవితంలో ఉంది, దాన్ని కంటిన్యూటీ ఎలా పెంచుకోవచ్చు అని చెప్పేది జ్ఞానము. ఎవరెవరికి మనలోనే ఉన్న జ్ఞానం అది. ఎవరెవరికి చెబుతారు? దాన్ని అనుభవించిన వాళ్ళు చెబుతారు. ఇప్పుడు ఏడవటం ఎందుకు, నేను సంతోషంగానే ఉండొచ్చు కదా అన్న భావన కలిగింది అనుకోండి. నాకు బోల్డ్ ఉంది అయినా ఏడవటం ఎందుకు, నేను సంతోషంగా ఉండొచ్చు కదా అనే భావన కలిగింది అనుకోండి. ఇప్పుడు తినడానికి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, ఏదో ఒకటి ఇబ్బంది అంటే ఏదో ఒకటి కట్టుకుంటాను, ఏదో ఒకటి దొరుకుద్ది కట్టుకోవడానికి, ఏదో ఒకటి తినడానికి దొరికింది, ఏదో ఒకటి ఉండడానికి దొరికింది అని సంతృప్తి పడి ఉండొచ్చుగా. అసలు జంతువులు రోడ్ల మీద పడుకొని ఉంటున్నాయి, అనేక జంతువులు ఎక్కడ పెడితే అక్కడ బతుకుతూ ఉంటాయి. అలా నీకు ఉన్న దాంట్లో హాయిగా ఉండి ఎక్కడ పెడితే అక్కడ ఉండమంటలా. కూలి పని చేసుకునే ఆయనకి ఒక పూరిపాకైనా దొరుకుతుంది, కాస్త అన్నమైన ఏదో ఒకటి దొరుకుతుంది, పని చేసుకుంటే ఎందుకు దొరకదు? అందుకని సంతృప్తి అనే భావాన్ని మనం ఎలా ఆలోచించుకోవాలో చెప్పే ప్రయత్నం చేసిన జ్ఞానం ఆధ్యాత్మికత. ఇది పూర్తిగా వ్యక్తిగతం. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ ప్రశ్నలోనే మన సోదరుడు ఆధ్యాత్మిక మార్గంలోని మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక మార్గంలో కాదు, అది ఆధ్యాత్మికత కాదు. ఎవరో దైవీ కార్యక్రమాలు చెప్పి పూజలను, అర్చనలను, భజనలను, కీర్తనలను, ఆ మత సాంప్రదాయ ప్రకారం మా దేవుడు కార్యక్రమాలు పెట్టుకుంటే, మా దేవుడి దగ్గరికి వస్తే, మా దేవుడి ప్రార్థనాలయాలకు వస్తే, మేము చెప్పినట్టు వింటే, మేము చెప్పినవన్నీ చేస్తే, మీరు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ సేవలు చేస్తే, మేము చెప్పిన విధంగా మీరు జీవిస్తే, మాకు దక్షిణలు ఇస్తే, మాకు ముడుపులు ఇస్తే, అలా మా కార్యక్రమాలు మీ ఇళ్లలో పెట్టించుకుంటే, మమ్మల్ని పిలిచి మీ ఇళ్లలో మాకు విందు భోజనాలు పెట్టి, మా కార్యక్రమాలు పెట్టుకొని, మా దేవుడు భజనలు పెట్టుకొని, మా దేవుడి కీర్తనలు పెట్టుకొని, మా మత ప్రకారం ప్రేయర్స్ చేయించుకొని అన్నీ చేస్తే మీకు మేలు జరుగుద్ది అని వాళ్ళు చెబుతుంటే మేలు జరుగుద్దని మీరు వెళ్ళటాన్ని ఆధ్యాత్మికత అనరు. అసలు ఇది ఆధ్యాత్మికత కాదు, అది ఆధ్యాత్మికమే కాదు. ఎందుకనంటే ఆధ్యాత్మికత నీ వ్యక్తిగతం, నువ్వు మేలు జరుగుద్దని వెళ్తున్నావు. ఇప్పుడు ప్రశ్నలో ఏమన్నారంటే,
పాపం ఎవరో ఒక ఆయన తన కుటుంబానికి, అంటే పేద అయినా లేనైనా తన కుటుంబానికి ఏదో మేలు జరుగుద్దని పాపం ఎవరి దగ్గరకో వెళ్తే, ఎవరో ఈ భక్తి మార్గాల్లో బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ రకాలుగా చేసేవాళ్ళు. వాళ్ళు డబ్బులు తీసుకొని అన్నీ చేస్తారు. ఆఖరికి మనం చస్తే కర్మలు కూడా ఉన్నాయి. మనం చచ్చినాక అన్ని మతాల్లో బోల్డ్ రకాల కర్మలు చేస్తారు. మనం పుడితే బోల్డ్ రకాల కర్మలు చేస్తారు. మనం పెరుగుతుంటే బోల్డ్ రకాల కర్మలు చేస్తారు. మనకు పెళ్ళి అయితే బోల్డ్ రకాల కర్మలు చేస్తారు. ఇవన్నీ ఫీజులు తీసుకు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి దానికే ఉన్నాయి. మనం ఇల్లు కట్టుకుంటే ఉంది, మన వస్తువులు కొనుక్కుంటే ఉంది, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు లాభం వస్తుందని కదా వెళ్ళాడైనా, పేదైనా లాభం వస్తుందని వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు లాభంకి డబ్బులు వృత్తి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన కూలి పని చేసుకుంటున్నాడు, పేదవాడు ఏం చేశాడు, ఏదో ఒక పని చేసుకోక డబ్బు సంపాదించుకుంటున్నాడు. అతను లాభం వస్తుందనే కదా వెళ్తాడు ప్రపంచంలో. ఓ పొలం పని చేశాడో, లేదా ఓ తాపి మేస్త్రిగా పని చేశాడో, వడ్రంగి పని చేశాడో, లేదా ఏదో పళ్ళు అమ్ముకున్నాడో, కూరగాయలు అమ్ముకున్నాడు, ఏదైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏవైనా సంపాదించుకున్నాడు. పేదవాడే పాపం. అలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అలాగే తనకు మేలు జరుగుద్దని దైవీపరమైన వృత్తిని పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంతకీ వాళ్ళు చేస్తుంది వృత్తేనండి, మోసం కాదు. మనం మామూలుగా వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా భౌతిక ప్రపంచంలో డబ్బు సంపాదించుకుంటుంటే, మతాల పేరుతో, మత ప్రచారాల పేరుతో, మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాల పేర్లతో నువ్వు పుట్టిన కాంచి నువ్వు చచ్చే వరకు నీ జీవితంలో జరిగేటువంటి అన్ని సంఘటనలకే ఈ మత ప్రకారం ఇలా చేయాలి, ఆచార సాంప్రదాయాలు పాటించాలని, అవన్నీ మేము నిర్వహిస్తామని, అవన్నీ నిర్వహించినందుకు ఫీజులు డబ్బులు చెల్లించాలని ముడుపులు పెట్టుకొని మన జీవితంలో ప్రతి కార్యానికి, పుట్టుక నుంచి చావు వరకు ప్రతి కార్యానికి నిర్ధారించబడినటువంటి రేట్లతో పనులు ఉన్నాయి. అవి వృత్తులు. వాళ్ళకి మీరు అదంతా ఆధ్యాత్మికమని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు పంపెట్టి చేసే, దేవుడి పేరు మీద చేసే ఆధ్యాత్మికతను ముందు అసలు పాడు చేయబాకండి. ఆధ్యాత్మికత మనిషికి వ్యక్తిగతము. మళ్ళీ 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 1000 సార్లు చెబుతున్నా. అవి వృత్తులు, ప్రవృత్తులు. అనేక ప్రార్థనాలయాలలో, అనేక ప్రార్థనాలయాలు నిర్మించి అనేక మతాలలో ఆ ప్రార్థనాలయాలకు నిర్వాహకులను పెడతారు. వాళ్ళకి రకరకాల పేర్లతో పిలవచ్చాలని. వాళ్ళందరూ జీతాలకు పనిచేస్తారు, డబ్బులు తీసుకొని పనిచేస్తారు. ఆ చాలా చోట్ల మొత్తం జరిగేవన్నీ ఇవే కాదు. మేము గురువులు మహాత్ములు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చాం, దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చాం అని ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో వేల లక్షల మంది గురువులు మాతాజీలు తగులుతూ ఉంటారు. అసలు సంస్థలే బోల్డ్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ డబ్బులే తీసుకుంటున్నారు మీ దగ్గర. దానికి ఏ పేర్లు పెట్టచ్చు. మీరు అవన్నీ దైవీ కార్యక్రమాలని ఎవరు చెప్పారు అసలు? మీకు దేవుడు వచ్చి చెప్పాడా? ఆ మతపు దేవుడు వచ్చి, మీరు పుట్టిన మతంలో ఆ మతపు దేవుడు వచ్చి, నాయన ఈ మతం నేనే పెట్టాను, ఈ మతానికి దేవుణ్ణి నేనేను, ఈ ఆచార సాంప్రదాయాలన్నీ నేనే పెట్టాను అని ఆ దేవుళ్ళు కానీ ఆ దేవతలు కానీ మీరు నడుస్తున్న విధానాలలో మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరైనా మీకు చెప్పారా ఈ మతాన్ని మేమే పెట్టామని? అది వితండవాదము, పిచ్చితనం అనుకోబాకండి. మీది పిచ్చితనం. మీకు అసలు ఏ దేవుడు చెప్పలేదు కదా. ఏ దేవుడు ఏ దేవత వచ్చి నిజంగా మీకు కనబడి నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి దేవతని నేను లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నాను, వాళ్ళు చెబుతుందంతా నిజమేను, ఆ ప్రార్థనాలయాల్లో ఉన్న నేనేను, కాకపోతే అక్కడ మూర్తుల రూపంలో ఫోటోల రూపంలో ఆ ప్రార్థనాలయంలో కొలువు తీరి ఉన్నాను, ఆకారంతోనూ ఉన్నాను నిరాకారంతోనూ ఉన్నాను, ఎవరి మతం ఏదైతే అది. కాబట్టి నువ్వు నా ప్రార్థనాలయానికి వచ్చి నన్ను ప్రార్థించి నాకు అన్ని చేసి అక్కడ ముడుపులు చెల్లించి వాళ్ళు అడిగిన డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేయమని అన్ని చెయ్యి, నేను నిన్ను రక్షిస్తా ఉంటానని ఏ దేవుడైనా చెప్పాడా? వెళ్ళమన్నాడు అక్కడికి. అసలు ఏ దేవుడైనా అలా ఉంటాడో మీరు ఆలోచించండి. దేవుణ్ణి మనం ఎంత చవకబారుతనంతో చేసేసాం చూడండి. మనం వెళ్ళి ఆ దేవుడికి సంబంధించిన పనులన్నీ చేస్తేనే ఆ దేవుడు మనం అనుగ్రహిస్తాడా, లేదా అనుగ్రహించడా? అసలు అలా ఉంటారా దేవుళ్ళు? నువ్వేం పూజ చేసేవని నీకు గాలి దొరుకుతుంది, ఇక్కడ గాలి ఫ్రీగా పీల్చుకుంటున్నావు. నువ్వు గాఢ నిద్రపోతున్నా కూడా, నువ్వు తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని గాఢ నిద్రపోతున్నా కూడా గాలి చక్కగా నీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. నువ్వు నిద్రపోతున్నావు ఎందుకు నీకు తెలీదు. శరీరం ఆటోమేటిక్గా పనిచేస్తుంది, గాలి సహజంగా దొరుకుతుంది.
నువ్వు రైళ్లలో వెళ్తున్నా దొరుకుతుంది, విమానంలో వెళ్తున్నా దొరుకుతుంది, ఎక్కడ ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. నువ్వు బస్సుల్లో ఎరుగుతున్నా దొరుకుతుంది. నువ్వేమన్నా దానికి ఏమైనా చేసావా? దేవుడి మత ప్రకారమైనటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయాలు పాటించేసి దేవుడికి ప్రత్యేకంగా ఏమన్నా చేస్తేనే గాలి నీకు దొరుకుతుందా? అలాగే నీరు నీకు దొరుకుతుందా? అలాగే భూమి మీద ఉండగలుగుతున్నావా? అలాగే పంచభూతాలను వాడుకుంటున్నావా? మరి అలా కానప్పుడు మిగిలినటికి అంటే ఏంటి? నీ పిచ్చితనం, నీకు నిరంతర కోరిక. నాకేదో కావాలి, నాకేదో కావాలి, నాకేదో కావాలన్న నీ కోరిక. కోరిక ఎవరిది? నీది. నిరంతరం నాకేదో కావాలి, నేనేదో పొందాలి, నాకేదో లభించాలి, నాకు అది కావాలి. ఆ కోరిక వలన నీలో కలుగుతున్న భావం, ఆశ వలన, అత్యాశ వలన, దురాశ వలన నీలో విచక్షణా జ్ఞానం చచ్చిపోయింది. అది చంపేస్తున్నారు. చచ్చిపోయిందంటే చంపేస్తున్నారు. నువ్వు చేస్తే దేవుడు నీకు ఇస్తాడని చెబుతున్నారు. మత ప్రచారాలలో, దైవ ప్రచారాలలో మొత్తం జరిగేది ఇంతే. నీకు దేవుడి వల్ల లాభం జరుగుద్ది నిరంతరం. కాబట్టి నువ్వు ఆ దేవుడికి ఏదో ఒకటి చేయ. నేను దేవుణ్ణి నమ్మొద్దంటలా, దేవతను నమ్మొద్దంటలా, మతాన్ని అనుసరించొద్దంటలా. నువ్వేం చేసావని నీకు సూర్యరశ్మి దొరుకుతుంది, నువ్వేం చేసావని నీకు ఫ్రీగా గాలి దొరికింది, నువ్వేం చేసావని అసలు ఈ జన్మ వచ్చింది, నువ్వేం చేసావని ఈ శరీరం వచ్చింది, నువ్వేం చేసావని ఈ శరీరంలో అవయవాలన్నీ ఎలా ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, వీటన్నిటికీ ఏమన్నా చేసావా? మరి ఇప్పుడు డబ్బుల కోసం, పెళ్లిళ్ళ కోసం, పేరెంటాల కోసం, సుఖభోగాల కోసం ఏదో చేసేస్తే నీకు వస్తుందని ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళు చెబుతున్నారు. ఎవరి ఆటలు వాళ్ళు సాగించుకుంటున్నారు. నీ ప్రాబ్లం అది. ప్రాబ్లం నీదేది. అలా ఎవరు చెప్పలా. నిజమైనటువంటి విజ్ఞానంతో ఆలోచించు, నీలోనే నువ్వు ఆలోచించు. ఆల్రెడీ ప్రపంచంలో ఇన్ని ఉన్నాయా? నువ్వు అడిగావని మొక్కలు ఉన్నాయా? లేవుగా. ఎంత సృష్టి నువ్వు అడిగావని ఉందా? లేదుగా. నువ్వు అడిగావని అసలు ఈ సృష్టిలోకి నువ్వు వచ్చావా? కాదుగా. నీ శరీరము కూడా దానంతటా వెళ్ళిపోతుంది. దాని ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల అసలు మన చేతిలో లేవు. జనన మరణాలు మన చేతిలో లేవు. మళ్ళీ ఏదో దేవుడి పేరు మీద వాళ్ళు వచ్చేయమన్నారు, ఇచ్చేయమన్నారండి, అందుకని చేసామండి, వాళ్ళని నమ్మేసామండి అంటే నమ్మటం నీకు ఆశ ఉండి నమ్మే, ఊరికి ఎందుకు నమ్ముతావు? ఇప్పుడు ఈ ప్రశ్నలో మన సోదరుడు ఏమడుగుతున్నారంటే, పాపం ఈ పేద ఆయన వెళ్ళాడు, ఆయన ఎక్కువ కొట్టేశాడు, ఈయన దగ్గర ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడు, అలా ఎక్కువ డబ్బులు పొందేస్తున్న ధనవంతులను అనుకోవాలా, లేదా పాపం తన కుటుంబం బాగుండాలని వెళ్ళి మోసపోయిన పేదోడిని అనుకోవాలా అంటున్నాడు. అసలు పేదోడు ఎందుకు వెళ్ళాడు? ఆశ కోసం వెళ్ళాడు. ఆశ ఉన్నోడు ఎప్పుడు మోసపోతాడు. సింపుల్ అంతే. లాటరీ టికెట్లు కొనేవాళ్ళందరూ వీళ్ళే. లాటరీ టికెట్లు కొనడం ఎలాంటిదో, నేనేదో చేయించుకుంటే నాకు మేలు జరిగిపోద్ది, దానికి ఫీజులు కట్టి డబ్బులు కట్టి చేయించుకుంటే నాకు మేలు జరిగిపోతుంది అనుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. అలా నేను దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, చేయించుకోవద్దు అంటలా. దేవుడిని దేవుడిగా గౌరవించు. ఇప్పుడు సృష్టి మొత్తానికి కర్త ఎవరు అనుకున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా భావించుకున్నారు సృష్టికి కర్తని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు భావించుకున్నారు. అలా భావనలోనే అనేక మతాలు తయారైనాయి. ఈ సృష్టికర్త ఎవరో, ఎందుకని ఇక్కడ సృష్టి కనపడుతుంది. సృష్టి కనపడుతుంది కానీ సృష్టికి కర్త ఎవరో కనపడుతులా. పోనీ సృష్టికి కర్త మనిషి అనుకున్నామంటే సృష్టిలో మనిషి ఒక అల్ప సామాన్య జీవిగా ఒక ధూళికణం లాగా ఉన్నాడు. ఆడికే దిక్కు లేదు, ఆడి జనన మరణాలే ఆడికి తెలీదు. కాబట్టి సృష్టికి ఖచ్చితంగా కర్త ఉండాలి అని ఎవరికాళ్ళు భావించుకొని ఆ భావనలోంచి ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు అలా భావనాత్మకంగా సృష్టించుకున్నారు. అని ఒకటి మాత్రం నిజం, సృష్టికి మొత్తానికి ఖచ్చితంగా కర్త ఉండి తీరాలి. అంటే మనము మించిన శక్తి ఏదో ఉండాలి. ఆ శక్తి ఏంటి అన్నప్పుడు ఎవరికాళ్ళు దేవుడిని తయారు చేసుకున్నారు. ఈజీగా ఉంది. దేవుడు దేవత అనే పదం ఈజీగా ఉంది. మనిషి రూపంలో తయారు చేసుకున్నారు. అందుకే దేవుళ్ళందరూ మనుషుల రూపంలోనే ఉంటారు, దేవతలందరూ మనుషుల రూపంలోనే ఉంటారు, స్త్రీలు పురుషులు. మరి జంతువులు చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిల్లో దేవుళ్ళు దేవతలు ఉండరా అంటే అసలు దేవుళ్ళు దేవతలను తయారు చేసింది మనుషులు కాబట్టి మనుషులుగా తయారు చేసుకున్నారు. జంతువులు తయారు చేసుకుంటే జంతువులు దేవుడు ఉంటాడు. రాళ్ళు రప్పలు తయారు చేసుకుంటే రాళ్ళు రప్పలు ఎలా చేసుకుంటే, ఒకవేళ అటు జ్ఞానం ఉండి చేసుకుంటే రాళ్ళు రప్పల దేవుడే ఉంటాడు. సముద్రాలు నదులు తయారు చేసుకుంటే నీళ్ళ దేవుడు ఉంటాడు. సూర్యరశ్మి వెలుగు తయారు చేసుకుంటే వెలుగు దేవుడు ఉంటాడు. ఎవరు తయారు చేసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళకి తెలిసినట్టుగా కదా తయారు చేసుకుంటారు. ఓన్ కుకింగ్ అది. అందుకని దేవుడు ఎప్పుడు మనిషిలాగానే ఉంటాడు.
ఎందుకని మనిషే తయారు చేశాడు కాబట్టి. అందుకని దేవుడు, మతము, ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా ఒక మూల కారణాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణములు ఎవరికి తగ్గ భావనలతో వాళ్ళు సృష్టించుకున్నవి. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, అదేంటో తెలియట్లేదు కాబట్టి ఆ శక్తికి వీళ్ళు దేవుడు అని పేరు పెట్టుకొని రకరకాలుగా తయారు చేసుకున్నారు. నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మనోళ్ళు నమ్మకండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు. లోకో భిన్న రుచి. ఇప్పుడు వెళ్తున్నారు కూడా. ఇప్పుడు మనం మాట్లాడితే దానివల్ల పెద్ద పెద్ద మార్పులు ఇక్కడ వచ్చేసేది ఏమి ఉండదు. కానీ ఎవరో ఒకళ్ళకి వాళ్ళు అర్థమైతే చాలు, కొంచెం శాంతిగా బతుకుతారు. అర్థమైనా కూడా ఇక్కడ ఏమి అద్భుతాలు జరిగిపోవు, మార్పులే ఉండవు, కొంచెం మనశ్శాంతిగా బతుకుతావు అంతే. సత్యం తెలుసుకుంటావు. ఆ కనీసం ఉన్న డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటావు. ఇప్పుడు ఆయన డబ్బులు కూడా అక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఈ పేదవాడు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి ఆయన ఆశతో ఏదో నాకు మేలు జరుగుద్దని కదా వెళ్ళాడు. మరి మేలు జరుగుద్దని నువ్వే కదా వెళ్ళి ఫీజు ఇచ్చావు. నీ ఇంటికి వచ్చి ఆయన నిన్నేం కొట్టి పిలిచి తీసుకోలేదు కదా, నీకు మేలు జరుగుద్ది రా నేను చేస్తానని. మనమే వెళ్తున్నాం, రంగురాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గరికి మనమే వెళ్తున్నాం. ఎందుకని వాళ్ళు షాపులు పెట్టి కూర్చున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. రంగురాళ్ళు, ఉంగరాలు, తాళ్ళు, తాయెత్తులు, జాతకాలు, జ్యోతిష్యులు, వాస్తులు, న్యూమరాజీలు, ఒక రకం కాదు, భూతాలు, దయ్యాలు, మాంత్రికులు, తాంత్రికులు మొత్తం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విహారం చేస్తున్నారు. అసలు వీళ్ళ మీద కంట్రోల్ లేదు, నియంత్రణ లేదు. ప్రతి వాడు ఏం చెబితే జనం ఆడ వెనకబడి వెళ్ళిపోతున్నారు. ఎందుకని లాభము, నాకేదో మేలు జరగాలి. సోషల్ మీడియాలో ఎంతమంది ఎందుకు వస్తున్నారండి అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకున్న వాళ్ళందరికీ వ్యూస్ కావాలి. వాళ్ళు వచ్చేసారు సోషల్ మీడియాలో ఛానల్స్ ఏ ఒకటి రకరకాల పేరులతో పెట్టుకున్నారు. వాళ్ళకి వ్యూస్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద డబ్బులు వస్తాయి. కాబట్టి అది రోజు ఏదో ఒకటి చేయాలి వాళ్ళు. అందుకని ప్రతి అడ్డమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ఎందుకని అసలు వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం కదా. ఆ ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని ఎవడన్నా ఉన్నాడు? అసలు సేవ చేయడానికి ఎందుకు వస్తాడు? ఎవడైనా పెచ్చోళ్ళమేంటి? ప్రజలకు సేవ చేయడానికి ఎందుకు వస్తారండి? ఇప్పుడు రాజకీయ నాయకులు చెబుతారు మీకు సేవ చేయడానికి వచ్చి, వాళ్ళు సేవ చేస్తున్నారేంటి? పరిపాలిస్తున్నారు మనని. రాజుల వాళ్ళు తొక్కిన ఆరదీస్తున్నారు. వాళ్ళు ఏ రూల్స్ పెడితే అయ్యే. ఒకసారి ఎన్నుకున్నాక 5 ఏళ్ళు ఇంకా వాళ్ళు ఎలా చేస్తే అలా మనం పడి ఉండాల్సిందే. రాజ్యంగా చేసేస్తారు రాష్ట్రాలను, దేశాన్ని. ఎవడు మాట్లాడతాడు? రాజులాళ్ళు. కానీ పేరుకి సేవ అని చెబుతారు ఊరికి. అంతే. ఎవరికి తెలియదు ఈ విషయం. అసలు ఒకడికి సేవ చేయటానికి ఒకడు బయట ఎందుకు వస్తాడండి? నిజంగా సేవ చేసుకుంటే నీ కుటుంబ సభ్యులతో నీ జీవితం సరిపోద్ది. అసలు నువ్వు సేవ చేసుకోవాలని నిజంగా అనుకుంటే నీ మనసులో, అసలు సేవ కూడా కాదు. నీ తల్లిదండ్రులు నీ కన్నీ జన్మనిచ్చారు. ఇప్పుడు నీ జన్మనిచ్చి ఊరుకున్నారా? లేదుగా. పసిబిడ్డ నుంచి నిన్ను ఇప్పుడు ఎవరన్నాక పెంచుకొచ్చారు. మళ్ళీ నీకు పెళ్లి పేటాకులు చేశారు, నేను చదివిచ్చారు, బోళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నారు. నువ్వు నిజంగా తిరిగి చెయ్యాలనే సద్భావన నీకుంటే నీ తల్లిదండ్రులకి జీవితాంతం ఎంత చేసినా సరిపోద్దా? వాళ్ళకి చేయి సేవ. సేవే ఉంది, నువ్వు తిరిగి చెల్లించుకోవటమే. అప్పున్నావు నువ్వు బాకీ. నేను పెంచారు, పెద్ద చేశారు, నీకోసం డబ్బు ఖర్చు పెట్టారు, ప్రేమను పెంచారు, అభిమానాన్ని పెంచారు, ఆప్యాయతలు పెంచారు, అసలు నిన్ను బతికిచ్చారు పసితనం నుంచి. ఇప్పుడు నువ్వు ఒక స్థితిలో ఉండటానికి కారకులు అయ్యారు, అన్నీ తెచ్చిపెట్టారు నీకు. నువ్వు ఇప్పుడు వాళ్ళకి చేయి. అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకొని సుఖపడుతున్నావు, శారీరక సుఖాన్ని అనుభవిస్తున్నావు, తోడుని తెచ్చుకున్నావు, జీవితంలో తోడు నీడగా ఉండడానికి మనిషిని తెచ్చుకున్నావు. నువ్వు చచ్చే వరకు నీతో ఉండే తోడు, వాళ్ళు చచ్చే వరకు వాళ్ళు నీతో ఉంటారు, నువ్వు వాళ్ళతో ఉంటావు. ఒక తోడుని తెచ్చుకున్నావు. నువ్వు చేయాలనుకుంటే వాళ్ళకి ఎన్ని చేయొచ్చు? వాళ్ళకి చేయి. మళ్ళీ మీ ఇద్దరు కలిపి పిల్లల్ని కన్నారు, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయాలిగా. మీరేగా కందాలని. వాళ్ళకి చేయి. అలా నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీకు ఉపయోగపడే వాళ్ళకి చేయి. సమాజంలో నువ్వు బ్రతకాలంటే ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థే. మొదటి రోజు నుంచి చివరి రోజు అంటే మరణం వరకు ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలో నువ్వు పుచ్చుకున్న ప్రతి చోట ఇవ్వటం అనే దాంట్లో వాళ్ళందరికీ చేయి చాలు. నువ్వు ప్రత్యేకంగా ప్రపంచం మొత్తానికి ఏం చేయక్కర్లా. నీ జీవితంలో నీకు తారసపడేవాళ్ళు, నీకు అవసరమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నువ్వేం పుచ్చుకుంటున్నావో వాళ్ళకి చేయి చాలు. ఇంకా నువ్వు సేవ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళతో మంచిగుండు చాలు. వాళ్ళకి అన్ని చెయ్యి. నీ ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఈ సేవలు చేస్తామనే వాళ్ళ పేర్లు వినబాకుండా దేవుడి పేరు మీద చెప్పినా, బయట రాజకీయాల్లో చెప్పినా, లేదా సెలబ్రిటీలు చెప్పినా, ఎవరు చెప్పినా
నిన్ను వాడుకోవటానికి చెబుతారు. ప్రేక్షక దేవుళ్ళు అంటారు సినిమా యాక్టర్లు అందరూ మాట్లాడగానే స్టేజీలు ఎక్కి. ప్రేక్షక దేవుళ్ళే. అలాగే అమ్ముకునే వాళ్ళు, షాపుల వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు, కస్టమర్ దేవుళ్ళు. ఎంతకి పాపం ఆ అమ్మేవాడికేమో కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి. కోటాను కోట్లే, మామూలుగా కాదు. సెలబ్రిటీలు అందరికీ, ఆ సినిమా ఫీల్డ్, రాజకీయము, వ్యాపారస్తులు. కస్టమర్ దేవుళ్ళు అంటారు. నా కస్టమర్ పాపం మామూలుడు, అతి పేదవాడు, కూలివాడు. ఆ నమ్ముతున్నాడు మమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు. ఏం కాదు, అదొక వరవడి ప్రపంచంలో జీవించటానికి. నీ డబ్బుతాళ్ళు హాయిగా బతుకుతున్నారు. మీరందరూ కొనపోతే మేము ఎలా బతుకుతాం కాబట్టి మీరే మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు అని చెబుతున్నారు. అంతే తప్ప నువ్వు దేవుడు కాదు, పాడు కాదు. అలా మాట వరుసగా అన్నయ్యన్నీ ఉంటాయి. ఈ సేవలన్నీ అయ్యా. అది ఆధ్యాత్మికంలో అయినా, ఆధ్యాత్మికతలో అసలు సేవ ఉండదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, అంతరంగము, సామూహికం. ఆధ్యాత్మికం అనే పదం ఎక్కడ పడితే అక్కడ వాడబాకుండా అన్నిటికీ సూట్ అవ్వదు. మిగిలినవి మత మార్గాలు. దేవుళ్ళు, దేవతలు, విధానాలు అన్నారంటే మత మార్గాలు, అంతే తప్ప ఆధ్యాత్మికం కాదు. నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముతున్నావు, నువ్వు ఒక మతాన్ని నమ్ముతున్నావు, నువ్వు ఒక గురువుని నమ్ముతున్నావు, నువ్వు ఒక మాతాజీని నమ్ముతున్నావు అంటే అది నీ పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఒక మత మార్గం, ఒక దైవ మార్గం, ఒక గురు మార్గం, ఒక మాతాజీ మార్గం. ఎల్లు, నీ ఇష్టం. అది ఎవరొద్దన్నారు? ఇప్పుడు కొంతమంది రైళ్లలో పోతారు, కొంతమంది బస్సుల్లో పోతారు, కొంతమంది విమానాల్లో పోతారు, కొంతమంది సైకిళ్ళు వేసుకుపోతారు, కొంతమంది నడిచిపోతారు, కొంతమంది షేర్ ఆటోల్లో పోతారు. అలా బోల్డ్ వాహనాలు ఉన్నాయి. నువ్వు ఎందులో వెళ్తావు అనేది నీ కెపాసిటీ. అలాగే నీకు ఏది అర్థమైందో, నువ్వు ఏది నమ్ముతావో, నీకేం అవసరమో నువ్వు అటు పోతా ఉంటావు. ఈ మతాల్లోకి ఈ గురువుల్ని, మాతాజీలని అనుసరించే వాళ్ళు అంతే. ఎవరు అవసరాల కోసం ఎంపర్లు పడేవాళ్ళు అంతే. వాళ్ళకి ఏదో అవసరం తిరుగుతున్నారు. లేదా మత పిచ్చోళ్ళు, కుల పిచ్చోళ్ళు, జాతి పిచ్చోళ్ళు, దైవ పిచ్చోళ్ళు. వాళ్ళే సమూహాలుగా చేరుతారు. మంచిగా బతికేవాడికి సమూహం ఎందుకు అసలు? అది ఆధ్యాత్మికం. వ్యక్తిగతం. ఇప్పుడు నేను మంచిగా బతకాలనుకోండి, నేను మంచిగా బతకడానికి నాకు సమూహం ఎందుకు? అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను మంచిగా బతకాలి, చిన్నతనం నుంచి చదువు సంధ్యలకు సరిపోయింది, కొంచెం పెద్ద అయినాక వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదనకు సరిపోతుంది. మళ్ళీ అందులో టైం మిగిల్చుకొని నన్ను కన్న తల్లిదండ్రులను చూడాలి. నా అవసరం ఉండి ఒకవేళ నా మీద ఆధారపడిన వాళ్ళు అయితే నా తల్లిదండ్రులను నేనే చూడాలి, కడదేర్చాలి. నేను మళ్ళీ వివాహం చేసుకున్న నా జీవిత భాగస్వామిని నేను చచ్చే వరకు చూడాలి. నేను పిల్లల్ని కన్నాను, మళ్ళీ నేను చచ్చే వరకు వాళ్ళకి మళ్ళీ అన్ని దారి చేయాలి. మళ్ళీ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదా నా బంధుమిత్రులు, లేదా నేను చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కానీ నా జీవితంలో నాకు అవసరమైన విషయాలను పొందడానికి మళ్ళీ మనుషుల నుంచే పొందాలి. కాబట్టి ఆ పొందేటప్పుడు నాకు సహకరించే మనుషులు కానీ, తిరిగి వీళ్ళందరితో నేను మంచిగా ఉండాలి అంటే అసలు కాలం ఎక్కడ మిగులుతుంది? నాకు నేను సేవ చేయడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అందుకని మేము దేవుడి పేరు మీద సేవ చేస్తున్నాము, కుటుంబాలు వదిలేసాం, తల్లిదండ్రులను వదిలేసాం, వదిలేసేయండి దానికి సన్యాసం అని పేరు పెట్టామన్నారు ఒక మతంలో. ఇంకో మతంలో వాళ్ళు ఇంకో పేర్లు పెట్టుకున్నారు. ఇదేంటి, ఒకటి వదిలేసి ఒకటి చేయటం గొప్పది ఎందుకు అవుద్ది? అసలు నువ్వు చేయాల్సింది చేయి చాలు, కొత్త చేయక్కర్లేదు. ఇప్పుడు సన్యాసం అన్నావు, ఏం చేస్తావు వచ్చి? లేదంటే మత ప్రచారం. మతానికి అసలు మనుషులకి సంబంధం ఏంటి? ఆ మతం నీ అభిప్రాయం, మతం నీ అభిప్రాయం, ఆ దేవుడిని అభిప్రాయం, ఆ దేవత నీ అభిప్రాయం. నువ్వు ఒక దేవుడిని నమ్మితే ఇంకోళ్ళు ఇంకో దేవుడిని నమ్ముతున్నారు. అసలు అది ఎంతవరకు నిజమే ఎవరికి తెలియదు. మతాలు కొట్టుకు సస్తున్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే ఏ దేవుడు దేవత వచ్చి మేము నిజమని చెప్పట్లేదు ఇక్కడ. కాదు, వాళ్ళు నిజమని చెప్పారు అని మనుషులు చెబుతున్నారు. మనుషులు చెప్పింది నమ్మకండి. నిజంగా దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళే వచ్చి చెబుతారు. ఆ మతానికి సంబంధించిన దేవుడు ఉండుంటే ఖచ్చితంగా ఏముంది, దేవుడు మహాశక్తివంతుడని మనమే అంటున్నామా? ఒక చిన్న లాజిక్, అంటే వితండవాదం కాదు. మహాశక్తివంతుడు, సృష్టి అంతటికే కర్త ఆయనే, సృష్టి ఆయనే చేశాడు, అక్కడ కూర్చొని చేశాడు, ఇక్కడ కూర్చొని చేశాడు అని సృష్టి వివరణ కూడా ఇచ్చేస్తారు. సృష్టి ఎలా జరిగిందో, వాళ్ళ దేవుడు ఎలా చేశాడు, వాళ్ళ దేవత ఎలా చేసిందో. ఓకే, మొత్తం సృష్టి చేసిన వాళ్ళు వాళ్ళే అయితే మొత్తం సృష్టి వదిలేయండి, మనుషుల వరకు తీసుకోండి. చక్కగా మనుషులందరికీ ఒకే రోజు, ఒకే టైము, ఒకే సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ ఒక్కసారి మీరు కనబడిపోయి వాళ్ళు విడిగా దాక్కుందరు కానీ, విడిగా కనపడొద్దు, దాక్కుందరు కానీ, మీకు ఇష్టమైన వాళ్ళ చెవుల్లోనే గుసగుసలు ఆడుదురు కానీ. ఎందుకంటే వాళ్ళు చెబుతారు ఇవన్నీ మహిమలు, మాయలు, అద్భుతాలు మాకు జరుగుతున్నాయని. అవి విడిగా అలా చేసుకుందరు కానీ నిజంగా మీరు దేవుళ్ళు ఇన్ని గొడవలు, గోళ్ళు ఎందుకు? ప్రపంచం అంతా ఏదో ఒక దేవుడిని నమ్మేసుకుంటూ పోతారు. మళ్ళీ ప్రచారాలు చేసి మా దేవుడు గొప్పని వీళ్ళు కొట్టుకు సావటం ఎందుకు? అనేక మతాలు. ఒక్కసారి ఆ నిజమైన దేవుడు ఎవరుంటాడు, లేదా ఆ నిజమైన దేవత ఎవరో నిజంగా ఉండుంటే
వీళ్ళందరూ మన మాయపుచ్చి మోసపుచ్చి ఘర్షణలు సృష్టించకుండా, ఎందుకు ఈ గోళ మతాలు కొట్టుకోకుండా, మనుషులు కొట్టుకోకుండా చక్కగా మీరు మొత్తం సృష్టి అంతా అక్కర్ల మనుషుల వరకు, ఎందుకంటే కొట్టుకు సచ్చేది మనుషులే, మిగిలిన సృష్టి అంతా మామూలుగానే బతుకుతుంది. మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద కొట్టుకు సచ్చేదంతా మనుషులే. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, తాళ్లు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, జాతకాలు, జ్యోతిషాలు, వాస్తులు, న్యూమరాలజీలు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అన్ని, ఇవన్నీ చేసేది మనుషులే. వీళ్ళందరికీ కనువిప్పు కలిగేలా నిజమైనటువంటి దేవుడు లేదా నిజమైనటువంటి దేవత, ఎందుకని సృష్టి మొత్తానికి వాళ్ళే కారణం అంటున్నారుగా, అందుకని చెబుతున్నా. సృష్టి మొత్తం అక్కర్లేదు, ఒక్క మానవులకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఒకే సమయంలో ఒకే టైంలో మొత్తం అందరికీ ఒక్క సెకన్ వాళ్ళు ఎదురుగా ప్రత్యక్షమైపోయి, నేను ఆ పలానా మతపు దేవుణ్ణి, ఆ మతం నాదే, ఆ మతం నేనే పెట్టాను, నేనే నిజమైన దేవుణ్ణి, సృష్టి అంతా నేనే చేశాను, మీరు అనవసరంగా కొట్టుకు చేస్తున్నారు, ఇక ఇతర మతాలన్నీ తీసేయండి, ఉన్న మతం ఇదేను, నేనే ఈ మతపు దేవుణ్ణి, లేదా నేనే ఈ దేవతని, నిజమైన దేవుణ్ణి నేనే, నిజమైన దేవతని నేనే ఒకసారి మనుషులందరికీ చెప్పేస్తే అయిపోద్దిగా దేవుడు. ఇన్ని ప్రచారాలు, గొడవలు ఎందుకు అసలు? ఆ దేవుడు చెవట్లేదు, మీరెందుకు చెబుతున్నారు? అసలు ఆ దేవుడే వచ్చి చెవట్లేదుగా, మీరెందుకు ఆ దేవుడి పేరు మీద ప్రచారాలు మొదలు పెట్టారు? మళ్ళీ మాకు కనపడ్డాడు, మాకు కనపడుతున్నారని ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? మీ బుర్ర పోయిందా, వాళ్ళ బుర్ర పోయిందా, ఈ దేవుడి బుర్ర పోయిందా, ఎవరి బుర్ర పోయింది? లేదా అసలు దేవుడికే బుర్ర పోయిందా? ఒక పిచ్చోళ్ల సమూహాలు తయారు చేయబాకండి. దేవుడు ఖచ్చితంగా ఒక దేవుడు ఉండుంటే, ఈ సృష్టిని చేసి ఉండుంటే, ఖచ్చితంగా ఆ దేవుడు ఈ సృష్టికి కారకుడు కనుక ఈ సృష్టిలో ఉన్న అందరికీ ఆ దేవుడే తెలియజేస్తాడు. మీరు ఎందుకు తెలియజేయటం ప్రచారాలు చేసి? కాదు, మీరు మీ సమూహాలను పెంచుకుందాం అనుకుంటున్నారు, మోసం చేద్దాం అనుకుంటున్నారు, ఆ మతం పేరు మీద బతికేద్దాం అనుకుంటున్నారు, ఆ దేవుడి పేరు మీద బతికేద్దాం అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి మోసపూరిత కార్యాలు చేస్తారు. మరి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేట్లు పెట్టి, టికెట్లు పెట్టి, దీనికెంత 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 అని బోర్డులు పెట్టి మరి, టికెట్లు పెట్టి మరి దేవుళ్ళ దగ్గర ఇవన్నీ చేయించుకోండి అని అమ్ముతుంటే, అంటే దైవ భక్తిని అమ్ముకుంటున్నారు, దేవుడి యొక్క విశ్వాసాన్ని అమ్ముకుంటున్నారు, దైవత్వాన్ని అమ్ముకుంటున్నారు, దేవుణ్ణే అమ్ముతున్నారు, దేవతనే అమ్ముతున్నారు. దర్శనాలకు టికెట్లు, ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ అవకాశం, ఎలా కుదిరితే అలా భక్తుల్ని దోచేసుకోవటమే, శిష్యుల్ని దోచేసుకోవటమే, అన్నిటినీ అమ్ముకోవటమే. మొత్తంగా డబ్బు కావాలి, సేవలు కావాలి, వస్తువులు కావాలి. అలా వాళ్ళు రేట్లు పెట్టి చేస్తుంటే మీరు వెళ్ళిపోయి మాకు ఈ చేయండి అంటే మీకు లాభం కావాలి కాబట్టి వెళ్తున్నారు. మీకు ఆశ ఉంది అందుకని మోసపోతున్నారు. ఆశ లేనివాడిని ఎవడో మోసం చేయలేడు. విచక్షణా జ్ఞానం ఉన్నాడు ఎప్పుడు మోసపోడో మోసం చేయడు. ఇందులో విచక్షణా జ్ఞానం ఉన్నటువంటి గురువులు కానీ, మాతాజీలు కానీ, మహాత్ములు కానీ, ఆ మత పెద్దలు కానీ, నాయనా ఇదంతా కేవలము నీకు అర్థమవటం కోసం, నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది అన్న భావన నీలో తయారు చేయటం కోసం ఈ మతము, ఈ మార్గము, ఈ విధానము చేశాం. ఇందులో ఏ గొప్ప విశేషం లేదు. నిన్ను మించిన శక్తి ఉందని నమ్మి నువ్వు మంచిగా బతుకు, బ్రతికినంతకాలం మంచిగానే బతుకు. అలా బతుకుతూ ఆ శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి. చక్కగా చెబుతారు వాళ్ళు. వాళ్ళు ఈ టికెట్లు పెట్టి అమ్మరు, నిన్ను మోసం చేయరు, నీ డబ్బులు తీసుకోరు, నీ సేవలు తీసుకోరు. అసలు మత ప్రచారాలు చేయరాళ్ళు. ప్రచారం అంటేనే నిన్ను మోసం చేస్తున్నారని అర్థం. ప్రచారం ఎందుకు అసలు? ఇంట్లో కూర్చోక నీ తల్లిదండ్రులు ఏమయ్యారు, నీ అన్నదమ్ములు ఏమయ్యారు, నీ అక్క చెల్లెళ్ళు ఏమయ్యారు, నీ భార్య పిల్లలు ఏమయ్యారు, నీ భర్త పిల్లలు ఏమయ్యారు, వీటన్నిటికీ ఆన్సర్ ఏది? ఇలాగే ప్రజలందరికీ ఇదే నేర్పుతారా? ఇలా అయితే అసలు ప్రజలందరూ ఇలా అయిపోతే, ఎవరికాడు ఇలా అయిపోతే మళ్ళీ మన ఏమవుద్ది? జంతు ప్రపంచం అయిపోద్ది. ఆల్రెడీ ఇప్పుడు మతాల పేరుతో కొంత జంతు ప్రపంచం అయింది, కొట్టుకు చేస్తున్నారు మతాల పేరుతో. ఏ మతాలకు ఆ మతాల విధానాలు తయారు చేసేసుకుని అన్ని మనుషులు చేసినాయి. గురువుల పేరుతో వీళ్ళు చేస్తున్న అరాచకాలు సామాన్యమైనవి కాదు. గురువుల పేర్లతో జరుగుతున్న అరాచకాలకి ఏదో ఒక రోజు ఈ గురువుల పేర్లతోనే ప్రపంచ వినాశనం వస్తుంది. అంతే. మంచి గురువులు అలా ఉండరు, మహాత్ములు మంచోళ్ళు అలా ఉండరు. వాళ్ళు కేవలం నాయన మీరు కొట్టుకు సావకండి, ఇదంతా కేవలం నిన్ను మేలుకొలపటానికి, నిన్ను ఆధ్యాత్మికంలో మేలుకొలపడానికి. ఆధ్యాత్మికత నువ్వే, నువ్వు మంచిగా బతకడం అనే దాంట్లో నిన్ను మేలుకొలపడానికి, ఆశలు, అత్యాశలు, దురాశలు, ఈ చెడ్డ పనులు వదిలేయమని చెప్పడానికి. నిన్ను మించిన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, అదే ఆత్మశక్తి, అదే దైవశక్తి. దాన్నే దేవుడు, దేవత అని మతంగా తయారు చేశాం.
ఆ శక్తి నీకు భిన్నమైనది కాదు. నీలో ఉన్న ప్రాణశక్తి, నీకు ముందు ప్రాణశక్తి అంటే అర్థం అవట్లేదు కనుక, శక్తి అంటే అర్థం అవట్లేదు కనుక నీకు అర్థమయ్యే స్థాయిలో నీ రూపంలో మనుషులుగా తయారు చేసాం. లేకపోతే సృష్టిలో ఇన్ని రకాల జంతువులు, ఇన్ని రకాల పదార్థాలు, ఇన్ని రకాల విషయాలు, ఇన్ని రకాల గ్రహాల గోళాలు, నక్షత్రాలు ఉంటే దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే ఎందుకుంటాడు? కించిత్ ఆలోచించట్లేదా? బుర్ర పోయిందా? దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే ఎందుకుంటాడు? దేవత ఎప్పుడు మనిషి రూపంలోనే ఎందుకుంటుంది అంటే మనుషులు తయారు చేసుకున్నారు కాబట్టి. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనుషులకు సంబంధించిన విధానాల్లోనే ఉంటాయి. వాళ్ళని సేవించే విధానం, వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే విధానం, వాళ్ళకి పేరంటాల విధానం, అన్ని ఆ దేవుడి కార్యాలన్నీ, ఆచార సాంప్రదాయ పద్ధతులు, దైవీ సంబంధిత ప్రార్థనలు, ప్రేయర్స్ అన్నీ మనిషికి సంబంధించినట్టే ఉంటాయి. దేవుణ్ణి కూడా మనిషిలాగానే భావించుకొని చేస్తాం. కాబట్టి దేవుడు శక్తివంతుడు అని చెబుతాం. ఆ శక్తివంతుడు, శక్తివంతురాలు అన్న చోటే శక్తిని చెబుతున్నారు. నువ్వు దేవుణ్ణి పట్టుకోబాక దైవ శక్తిని పట్టుకో. నువ్వు దేవతను పట్టుకోబాక దేవతా శక్తిని పట్టుకో. ఆ శక్తి వరకు నిన్ను నడిపించడానికి ఏర్పాట్లు చేసావు నాయన అని నిజమైన వాళ్ళు చెబుతారు. అబద్ధమైన వాళ్ళు ఏం చెబుతారు? మోసపూరితమైన వాళ్ళు ఏం చెబుతారు అంటే, మా దేవుడే నిజం, మా దేవుడి దాంట్లోకి వచ్చాను. ఖచ్చితంగా మోసపూరితం వాళ్ళే వెళ్ళటమే అనవసరం. వెళ్ళావంటే నువ్వు కావాలని మోసపోతున్నావు అంతే. ఇంక నీ జీవితం వృధా. కొన్ని సమూహాలు తయారవుతాయట. మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడూ డబ్బులతోనే పని ఉంటుంది. వాళ్ళకి తెల్లారి లెగిస్తే డబ్బులు, సమూహాలు, మనుషులను పోగేసుకుంటారు. ఇప్పుడు ఏజెన్సీలు, బ్రాంచ్లు ఉంటాయి చైన్ లింకుల్లో. మీరు గమనించండి, ఒకరిని జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకుని ఈ ప్రోడక్ట్ల మీద నీకు ఎంత లాభం వస్తుంది. నువ్వు మళ్ళీ ఇంకొకరిని జాయిన్ చేసావు అనుకో, ఆడు అమ్మిన దాంట్లోంచి కూడా నీకు లాభం వస్తుంది. వాడు ఇంకొకరిని జాయిన్ చేశాడు అనుకో, ఆ ఇద్దరు అమ్మిన దాంట్లోంచి కూడా నీకు లాభం వస్తుంది. వాడు ఇంకొకరిని జాయిన్ చేశాడు అనుకో, ఆ ముగ్గురు అమ్మిన దాంట్లోంచి అందరికీ లాభాలు వస్తూ ఉంటాయి. ఇలా చైన్ లింకులు. అలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమూహాలను తయారు చేసుకొని చైన్ లింకులతో ప్రజల్లోకి సమూహాలను పంపేసి మన మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, దైవ సేవ చేయండి, మత సేవ చేయండి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడని చెప్పి చైన్ లింకుల్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు, సేవలు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని సమూహాలు పెంచుకుంటారు. చైన్ లింక్ అది. సమూహాలు పెంచుకునేదంతా ఎందుకంటే చైన్ లింక్. ఒక్కొక్కడు ప్రజల్లోకి వెళ్ళి ఒక్కొక్క రకంగా వాళ్ళు ఏ విధానాలు పెట్టారో ఆ విధానాల్లో ప్రజల నుంచి డబ్బులు పట్టుకొస్తాడు. దానికి దేవుడు పేరు వాడతాడు, దేవుడు కార్యక్రమాల పేరు వాడతాడు. దేవుడో, దేవతో, మతమో, మార్గం, ఆ కార్యక్రమాల పేర్లు, దేవుళ్ళ పేర్లు వాడి మొత్తానికి వెరసి ఏం జరుగుతుంది అంటే దేవుడి పేరు మీద అటు నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. మధ్యలో దానికి ఎవరికి సంబంధించిన సంస్థల వాళ్ళు మీడియా పెట్టుకున్నారు, విధానాలు పెట్టుకున్నారు. మేము ఇదిగో సాధనా మార్గాలు కొనుక్కున్నాం, ఈ మా సాధనా మార్గాలు, మీరు ఫీజులు కట్టి ఇందులో చెల్లించి మీరు అద్భుతమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతారు. మీ చక్రాలన్నీ క్లీన్ అయిపోతాయి, మీ కుండలన్నీ జాగృతం అయిపోద్ది, మీ తలలో సహస్రారంలోకి వెళ్ళిపోద్ది, మీరు ఎక్కడెక్కడ సూక్ష్మ శరీర యానాలు చేసేయచ్చు. మీరు ఇదిగో మేము చెప్పిన ధ్యానాలు చేస్తే మీకు జబ్బులన్నీ తగ్గిపోతాయి. మేము చెప్పిన కట్టడాల కింద కూర్చొని చేస్తే అసలు జబ్బే రాదు. రాకపోగా విశ్వశక్తి అంతా మీలోకి వచ్చేస్తుంది. ఇలాగే అప్పటికే ఇప్పుడు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఎవరో తెలుసా? ఆ విశ్వశక్తిని ఉచితంగా దొబ్బేద్దామని ఉంది. విశ్వశక్తి నాలో దూరిపోవాలి ఉచితంగా. నేను మహిమల మాయలతో సూక్ష్మ శరీర యానాలు చేసి తిరిగి వచ్చేయాలి, వెళ్ళిపోయి. ఇప్పుడు వీటన్నింటి వలన నేను లాభం పొందేయాలి. నా సహస్రారానికి నా కొండల్ని వెళ్ళిపోవాలి, నా చక్రాలన్నీ శుద్ధి అయిపోవాలి. ఒరే నాయన, మనోశుద్ధి అవ్వాలి. ఇవన్నీ నీ భ్రమలు, భ్రాంతులు. అలానే నా మార్గాలను విమర్శించట్లా. ఆశ ఉన్నోడు మోసపోతాడు. ఆల్రెడీ నీ శరీరంలో ప్రాణశక్తి ఉంది, ఇంకా నీ కొత్త శక్తి ఏం కావాలి? ఆ ప్రాణశక్తి విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. ఇంకేం శక్తి కావాలి నీకు? అంటే కావాలి నీకు ఏదో కావాలి, గాలిలో ఎగరాలి, ఏదో ఒకటి ఉంది. నీ పెచ్చ కోరికలు బోల్డ్ ఉన్నాయి, మహిమలు, మాయలు, అద్భుతాలు, ప్రజలందరికంటే ఏదో ఒక విచిత్రమైన స్థితి నీకు కావాలి, లాభం కావాలి నిరంతరం నీకు. అందుకని నమ్ముతావు దాన్ని. ఆశతో నమ్ముతావు, అత్యాశతో నమ్ముతావు, దురాశతో నమ్ముతావు. అందుకని వాళ్ళు కూడా నిన్ను నమ్మిస్తారు. ఇది మనిషి మెదడులోంచి పుట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మార్గాలు ఇవన్నీ. ఎందుకనంటే దుర్మార్గం అన్ని రకాలుగానే ఉందిగా. ఇప్పుడు భౌతికంలో మామూలుగా దొంగలు ఉన్నారు, దోపిడీ దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, డైరెక్ట్గా మందు, సిగరెట్లు, మనుషులకు హాని చేసేటువంటి మాదక ద్రవ్యాలు అన్ని గవర్నమెంట్లే అమ్మేస్తున్నాయి. ఇంకా చేసేదేముంది? ఇక సరదా జీవితం అయితే మన టీవీలు, సినిమాలకు అంకితం అయిపోయాం, సెల్ ఫోన్లకి, సోషల్ మీడియాకి. నిజంగా వాటి వలన ఉపయోగం ఉందంటే ఏ మాత్రం కించిత్ ఉపయోగం లేదు. కానీ అది మన జీవితంలో ముఖ్య భాగం, ఎంటర్టైన్మెంట్.
మనం ఎంత నాశనం చేసుకుంటున్నాం చూడండి. అసలు మన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తే, ఇప్పుడు సమాజంలో ఉన్న విషయాలను గమనిస్తే మనిషి తనను తానే నాశనం చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి సినిమాలు నీకు ఉపయోగం? ఏంటి టీవీ సీరియల్స్ నీకు ఉపయోగం? ఏంటి సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలో అలా తిప్పుకుంటా గంటలు రోజులు గడిపేస్తున్నావు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం లేకపోతే మనోచాంచల్యం వచ్చేస్తుంది నీకు, స్థిరత పోతుంది నీకు, కుదురుతనం పోతుంది నీకు, నిశ్చలత రాట్ల నీకు. దానికోసమే పూర్వం ఋషులు, మునులు, యోగులు ఆధ్యాత్మికత అనే విషయంలో నాయన నిన్ను నువ్వు స్థిరపరుచుకోవడానికి అవసరమైనటువంటి విధానాలు చెబుతున్నావు అన్నారు. ఈ పట్టుకొని తిరిగిన కొందికి నీకు చంచలత్వం పెరిగిపోయి బుర్రకు పిచ్చెక్కిపోద్ది, నీకు శాంతి ఉండదు, సుఖం ఉండదు అని ఆధ్యాత్మికతలో నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలి అని స్వీయ వ్యక్తిగతమైన విషయాలు చెప్పారు. అది నిన్ను నువ్వు గమనించుకొని నిన్ను నువ్వు ఉంచుకోవటం అంతే. అదే ఆధ్యాత్మికత అంటే. దానికి రెండో వాడితో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, గురువులతో సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు. దేవుళ్ళు, దేవతలు, ఏ కార్యక్రమాలు, విషయాలు దేనితోనూ సంబంధం లేదు. కేవలము నిన్ను నువ్వు మంచిగా ఉంచుకోవడమే ఆధ్యాత్మికత. నువ్వు ఎప్పుడు మంచిగానే ఉండాలి. అది నీ వ్యక్తిగతం. నిన్ను పరిశీలించుకుంటే నువ్వు చెడు చేస్తున్నావు, మంచి చేస్తున్నావు, నీ ఆలోచనలు చెడ్డయ్యా మంచిగా నీకు తెలీదా? అందుకని నీ లోపలికి నేను వెళ్ళి చూసుకోమన్నారు. నీ మనసు ఎలా పెరుగులాడుతుందో చూసుకోమన్నారు, నీ గుణాలు ఎలా ఉన్నాయో చూసుకోమన్నారు, నీ స్వభావం ఎలా ఉందో చూసుకోమన్నారు, నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోమన్నారు. చూసుకో. అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికాన్ని తెచ్చి మతానికి, దేవుళ్ళకి, దేవతలకి, అక్కడ కలిగే కార్యక్రమాలకు కలిపేసి అది ఆధ్యాత్మికం ఏం చెబుతారండి? అసలు అది ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికత అంటే ముందు తెలుసుకోండి, వ్యక్తిగతమైనది. ఒక మనిషి తనను తాను తెలుసుకోగలడు. ఈ శరీరంలో నేను అన్న భావన పుడుతుంది. నేను నాకు తెలుస్తున్నాను, నేను ఉన్నానని నాకు తెలుస్తున్నది. ఎక్కడ? ఈ శరీరంలో. ఓకే. నాకు ఆకలి వేస్తుందని నాకు తెలుస్తున్నది. ఇక్కడ ఈ శరీరంలో. ఓకే. నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నది. ఎక్కడ ఈ శరీరంలో. ఓకే. నేను వింటున్నాను, నాకు వినబడుతున్నది. ఎక్కడ ఈ శరీరంలో. ఓకే. ఇలా ఈ శరీరముతో, ఈ శరీరములో సమస్తము నాకు ఇక్కడ అనుభవం జరుగుతుంది, అనుభూతి చెందుతున్నాను, అందుకనే ఇది నేను అనుకుంటున్నాను. ఓకే, అవును, నిజమే. మరి పక్క శరీరంలో, మా ఆవిడ శరీరంలో అన్నీ నాకు తెలుస్తాయా? మా ఆవిడ చూసినవన్నీ నాకు కనపడతాయా? మా ఆవిడ విన్నవన్నీ నాకు కనపడతాయా? మా నాన్న తిన్నవన్నీ నాకు ఆ కడుపు నిండిపోద్దా? మా అబ్బాయి చేసినవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయా? లేదే. నాదే నాకు అనుభవం అవుతుంది. నేను అని నా శరీర భావనే తెలుస్తుంది. అసలు మా ఆవిడ, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి, నా కొడుకు, నా కూతురు, వీళ్ళెవరు నేను అనే వాళ్ళ శరీర భావన నాకు అనిపించదు. వాళ్ళు మనుషులుగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి నేను నాకు తెలుస్తాను, నేను అనుభవిస్తున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, నేననే భావన ఇక్కడ పుడుతుంది. నాకు అన్నీ ఇక్కడ నొప్పి, బాధ, సుఖం, ఆనందం అన్నీ నాకు తెలుస్తాయి. కనుక నాకు నేను తెలుసు కనుక నన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, నన్ను నేను చూసుకుంటూ, నాకు అవసరమైనవి నేను చేసుకుంటూ, నన్ను నేను సన్మార్గంలో, మంచి మార్గంలో ఉంచుకోవడం కుదురుతుంది. అది ఆధ్యాత్మికత. నాకు తెలిసేదాన్నే నేను చేయగలను, నాకు తెలియని దాన్ని నేను ఎలా చేయగలను? ఇప్పుడు మీరు ఒక మతం అంటారు, ఒక దేవుడు అంటారు, ఒక గురువు అంటారు, ఒక మాతాజీ అంటారు. అసలు ఎవరికి తెలియదు కదా, ఎలా చేస్తారు? ఎవరికి వాళ్లే కదా తెలుసు. నాకు తెలుసు, నాకు నేనన్న భావన నా శరీరంలో తెలుసు. ఇక్కడ నాకు కలుగుతుంది నా శరీరంలో. నా గురించి నాకు సమస్తము తెలుసు, నాకు కావలసినవి నాకు సమస్తము తెలుసు, నేను పొందుతున్న సమస్తము నాకు తెలుసు, అవన్నీ ఎలా ఉంటాయో తెలుసు, వాటి గురించిన మొత్తం తెలుసు, మంచి చెడులు అన్నీ తెలుసు, అనుభవాలు తెలుసు. అప్పుడు ఇంకొకళ్ళు ఎలా చేయగలరు? నాకు తెలుస్తుంది, నేనే కదా చేయగలను. చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఇది. ఆ కామన్ సెన్స్ కోల్పోతున్నాం. మన మెదడులు ఉపయోగించడం ఆపేస్తున్నాం. ఎవరో గురువు మెదడు, మతం మెదడు, ఆ మత పెద్ద మెదడు, మాతాజీ మెదడు, ఇంకా చెబితే దేవుడు మెదడు. దేవుడి మెదడు ఏంటి? పుస్తకం రాసేశారు, దైవ బోధలని. రాసింది మనుషులే. అసలు అది దైవ బోధలో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు పుస్తకం తెరవగానే తక్కువని ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి అన్నీ నా బోధలే, ఈ పుస్తకం రాసిన ఆయన ఏ అబద్ధం రాయలేదు, నిజమే రాశాడని చెబుతున్నాడు అనుకోండి. అప్పుడు చదువుకోవచ్చు. ఇప్పుడు చదువుకోనైనా నువ్వని చెబుతుంటే మనం కూడా చదువుకోవచ్చు, ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. చెప్పట్లేదే. పుస్తకం రాసిన ఆయన చెబుతున్నాడు, ఇవన్నీ దేవుడు మాటలేనండి అని. మినిమం కామన్ సెన్స్ ఉండొద్దండి.
నేను నమ్మద్దంటలా, అసలు విషయాలను నమ్మద్దంటలా. విషయాలలో విజ్ఞానమే తీసుకోవాలి, జ్ఞానమే తీసుకోవాలి, మంచే తీసుకోవాలి, మూఢత వైపు వెళ్ళకూడదని చెబుతున్నా. మరి మూఢత వైపు వెళ్ళట్లేదా అంటే కొట్టుకు చేస్తున్నారుగా. మా దేవుడు గొప్ప, మా మతమే గొప్ప, ఏమీ లేకుండా ప్రశాంతంగా హాయిగా బతుకుతూ ఉంటే అసలు మనం ఇవన్నీ చర్చించుకోక్కర్లా. మళ్ళీ బోల్డ్ మంది దేవుడి పేరు మీద మోసాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. వాళ్ళందరూ దొరికిపోతున్నారు. గురువులుగా మహాత్ములుగా చలామణి అయ్యే వాళ్ళు ఎంతోమంది జైళ్ళల్లో ఉన్నారు. ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి కాబట్టి విచక్షణతో ఆలోచించండి అని మాట్లాడుకోవాల్సి వచ్చింది. జరగకపోతే అసలు ఎందుకు చెప్పుకుంటాం? అందరూ మంచోళ్ళు ఉండేవాళ్ళు, హాయిగా వెళ్ళిపోయేవాళ్ళం మనం కూడా. అసలు ఈ చర్చలే ఉండేవి కాదు, ఈ చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అసలు తెల్లారి లెగిస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతిలో మోసపోతావో తెలియదు. పైగా అసలు డైరెక్ట్గా టికెట్లో అన్ని మతాలకు సంబంధించిన పెద్ద పెద్ద ప్రార్థనాలయాలు అన్నింటిలోనూ డైరెక్ట్గా టికెట్లు ఉంటాయి. డైరెక్ట్గా మత పెద్దలు డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటారు. అసలు డబ్బు డైరెక్ట్గా డబ్బు లేకుండా ఒక మతం నిలబడదు. ప్రజలు డబ్బు ఇవ్వకుండా అసలు ఒక మతం నిలబడ్డు. మీరు డబ్బులు ఇవ్వటం ఆపేసేయండి, అసలు మతాలు ఉండవు, అంతమైపోతాయి. ప్రజలు డబ్బులు ఇవ్వటం ఆపేసేయండి చాలు. దేవుడు శక్తివంతుడు కదా, ఆ మత దేవుడు అంత శక్తివంతుడు కదా, ఆ మత పెద్దల డబ్బులు దేవుడే ఇస్తాడు, మీరు ఇవ్వబాకండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు భౌతికంలో చేసుకు జీవించే వాళ్ళకి తప్ప మత మార్గాలలో దేవుడి పేరు మీద సాగుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీరు డబ్బులు ఇవ్వటం ఆపేయండి. ఆ దేవుడి పేరు మీద సాగుతున్న వ్యాపారాల వస్తువులు కొనటం ఆపేయండి. అవి పుస్తకాలేనే అసలు మతాలే ఉండవు, మనుషులు మిగులుతారు అంతే. మీరు ఏ రోజు డబ్బులు ఇవ్వటం ఆపేస్తారో ఆపేసి చూడండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మతం పేరు మీద, దేవుడి పేరు మీద అసలు డబ్బులు ఇవ్వబాకండి. అటు వ్యాపార వస్తువులు కొనబాకండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వబాకండి, వాళ్ళకి డొనేషన్లు ఇవ్వబాకండి. అసలు మతం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మతం ఎప్పుడు ఉంటుంది? మనం డబ్బులు ఇచ్చి మనం అన్ని వాళ్ళకి సమకూరిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటా, ఏసీ కారుల్లో తిరుగుతా, పెద్ద పెద్ద బిల్డింగుల్లో విహరిస్తా, విమానాల్లో తిరుగుతా మత ప్రచారాలు చేస్తున్నామని వాళ్ళు పైన కూర్చొని మళ్ళీ కింద ఉన్న వాళ్ళందరినీ కొట్టుకోమని చెబుతూ ఉంటారు. మన మతమే గొప్పదని వాళ్ళు నాయకులుగా కూర్చొని కింద ఉన్న వాళ్ళ అమాయకులందరూ కొట్టుకు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద దాడులు వాళ్ళు, వాళ్ళ మీద దాడులు వీళ్ళు. అదంతా ఈ ప్రమాదం సృష్టిస్తుంది ఎవరో తెలుసా? సామాన్య భక్తులు. అన్ని మతాలలో ఉన్న సామాన్య భక్తులు ఇస్తున్న డబ్బుల వలన ప్రపంచానికి జరుగుతున్న వినాశనం ఇది. ఎవరైనా దీన్ని ఆలోచించగలరా? ఆలోచిస్తారా? అబ్బే దక్షిణేస్తే పుణ్యం వస్తుందండి, రూపాయి వేస్తే 10 వస్తుంది, 10 వేస్తే 100 వస్తుంది, 100 వేస్తే 1000 వస్తుంది, 1000 వేస్తే 10,000 వస్తాయి, 10,000 వేస్తే 1,00,000 వస్తుంది. ఇలా చెప్పాడా మీ గురువు? మీ మతం అయితే మా మతంలో అలా కాదు. మా మతంలో రూపాయి ఇస్తే డైరెక్ట్ 1,00,000 వచ్చేస్తుంది. ఇంకోటి వస్తాడు, ఏంటి మీ మతంలో అలా చెప్పారా? రూపాయి ఇస్తే 1,00,000 వస్తుంది అన్నారా? ఓరు పిచ్చోడు, మా మతంలో నువ్వు రూపాయి ఇస్తే 1,00,00,000 వస్తాయి. నువ్వేం చేసినా దానికి 1,00,00,000 రెట్లు మా మతంలో, ఇంకో మతం 1000 రెట్లు, ఇంకో మతం 100 రెట్లు, ఇంకో మతం 1,00,000 రెట్లు, ఇంకో మతం 10 రెట్లు. కాయ రాజా కాయ్. ఈ మత పెద్దలందరూ ఈ గురువులు మహాత్ముల పేరులతో డబ్బులో మునిగిపోయి మోసపూరితమైనటువంటి మోసగాళ్ళు మోసగత్తెలందరూ కాయరాజా కాయ ఆట ఆడుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో అలా ఉండదు అసలు. అందరూ మహాత్ములు జ్ఞాన మార్గం లేకపోతే మోసం చేసేవాళ్ళకి ఎలా కనపడదు? కుదురుతుంది. మనుషుల్లో మంచోళ్ళు ఉండి మంచి మార్గాలను నిర్మించారు కాబట్టి దొంగలు కూడా ఆ మార్గాల్లోకి వెళ్ళి దొంగతనం చేయడం కుదిరింది. ఇప్పుడు మంచి గురువులు, మంచి మాతాజీలు, మంచి మహాత్ములు లేకపోతే దొంగ గురువులు, దొంగ మాతాజీలు, దొంగ మహాత్ములు తయారవడం కుదరదు అసలు. మంచోళ్ళు పాపం ఏం చెబుతున్నారు? మాకు మీ డబ్బుతో పని లేదయ్యా, మీ సేవలతో మాకేం పని లేదయ్యా, మాకెందుకయ్యా మీ డబ్బులు, మేమేదో మా డబ్బుతో మా బతుకు మేము బతుకుతాం, మీ డబ్బుతో అసలు మాకు పనే లేదు, మీ దగ్గర డబ్బులు తీసుకొని మేము మీ జ్ఞానం చెప్పేదేంటి? జ్ఞానాన్ని నమ్ముకోమా? దేవుడు దైవభక్తిని నమ్ముకోమా? దేవుణ్ణి నమ్ముకోమా? మేము నమ్ముకుంటాం. నిజంగా దైవాన్ని మతాన్ని నమ్ముకునేవాడికి అమ్ముకుంటాం ఎందుకు అమ్ముకుంటాడు? వాళ్ళు వ్యాపారస్తులు. కీర్తికాంక్ష కోసమో, డబ్బు కోసమో, గుర్తింపు కోసమో, లాలస కోసమో ఆ లాలసతో తిరుగుతున్నారంటే. ధనకాంక్ష కీర్తికాంక్ష జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయి నీ ఈ ఆకాంక్ష. నరకమంత నీదేలే నడవబోయి ఇలాగే, గత జన్మను గడిపావు స్వార్థంతో ఇలాగే. ఎందుకని? ఆ గతపు బుద్ధులే. గత జన్మ అంటే వెనక జన్మ కావచ్చు, వెనక రోజులు కావచ్చు.
ఓ స్వార్థకాంక్ష, కీర్తికాంక్ష, ధనకాంక్ష, నాకు గుర్తింపు రావాలి, నేను ఒక దేవుణ్ణి అయిపోవాలి, నేను గురువుని అయిపోవాలి, నేను ఒక మాతాజీని అయిపోవాలి, జనమంతా నా మీద పడిపోవాలి, వీళ్ళందరూ నన్ను దేవుణ్ణి దేవతని చేసేయాలి. సరిపోట్ల కీర్తి, సరిపోట్ల డబ్బు, ఆ లాలస తీరట్ల. అటువంటి వాళ్ళు ఈ మంచి మహాత్ముల రూపురేఖల్ని డూప్లికేట్ కొడతారు. కొట్టేసి ఇప్పుడు మంచోడెవడో చెడ్డోడెవడో మనకేం తెలుసు? ఎందుకు తెలీదు? నా గురించి మాత్రమే నాకు తెలుస్తుంది, నాకు ఇంకెవరి గురించి తెలియదు. నా పక్కన ఉన్నటువంటి నా జీవిత భాగస్వామి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. చాలా మంది జీవిత భాగస్వాములు పక్కన చంపేశారు నమ్మించి. అనేక అక్రమ సంబంధాలు పెట్టుకు చంపేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కన్న తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాలు పక్కన ఉన్నవే వాళ్ళని మోసం చేస్తుంటాయి. ఎంతమంది స్నేహితులే స్నేహితులను మోసం చేస్తుంటారు. ఎందుకని మోసం చేయాలన్నా కూడా నువ్వు వాడిని నమ్మి పక్కనెట్టుకోవాలి, లేదా నువ్వు ఆమెను నమ్మి పక్కనెట్టుకోవాలి. ఇక సామాన్య స్థితిలో ఇక్కడ చెప్పుకుంటా జీవితాలు గడిపేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న ప్రజల్లో ఇంచుమించు 199 మంది అంతే. ఫోన్లు చేసి మరి వార్తలు చెప్పుకుంటారు, వాళ్ళింట్లో వాళ్ళింటికి. ఏమొచ్చిందంటే ఏమో తెలియదు, టైంపాస్. అదొక రకమైన శాడిజం, విషయాసక్తి అంటారు, శాడిస్టులకు ఉంటుంది ఇది. అక్కడ తెలుసుకొని ఎక్కడో చెప్పకపోతే ఇప్పుడు బుర్ర కుదురుగా ఉండదు. దీనికి చంచల మనస్తత్వము, ప్రపంచంలో ఎక్కువ విహరించుకో, సినిమాలని షికార్లని రకరకాల పనులు చేసి చంచలత్వం తెచ్చుకున్నప్పుడు విషయాసక్తి పెరిగిపోద్ది నీకు. అందుకని ఆధ్యాత్మికతలో నిజమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు నీకు అసలు ఏం చెప్పరు. ఆధ్యాత్మికత నీ వ్యక్తిగతం కదా, నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళి సరి చేసుకోమని చెబుతారు. దానికి అవసరమైన 4 ముక్కలు ఏదో మనకు అందిస్తారంటే. వాళ్ళని వెనక పడరసలు రారు, ప్రచారకులు కాదు. వాళ్ళు ఎప్పుడూ ప్రచారకులుగా ఉండరు. ప్రచారకులు అనే వాళ్ళందరూ కూడా కేవలము వాళ్ళ స్వీయ గుర్తింపు కోసము. మీరు చూడండి, లేకపోతే అంతంత ఇప్పుడు ప్రచారకులు ఉన్నారండి, మామూలుగా అంతంత ఆశ్రమాలు కావాలా, అంతంత సంస్థలు కావాలా, అన్ని నిర్మించాలా. ఏంటి ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలుగా చెప్పి పెట్టేయకూడదా? వాళ్ళ మొహం, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు లేకుండా, ఏ డబ్బులు అడగకుండా, నిజంగా వాళ్ళ జ్ఞానం తెలిసింది, నిజంగా పాపం వెనక మహాత్ములు ఎంతో మంది అందించారు, వీళ్ళకి అర్థమైంది, చదువుకున్నారు, అవి మామూలుగా చెప్పేయచ్చుగా. దానికి మళ్ళీ ఫీజులు ఎందుకు, డబ్బులు ఎందుకు, డొనేషన్లు ఎందుకు, సంస్థలు ఎందుకు, అంత పెద్ద పెద్ద ఆర్భాటాలు ఎందుకు? ఏంటి ఇవన్నీ అంటే మీకు వాళ్ళ బుద్ధులను బట్టి తెలిసిపోద్ది. వాళ్ళ ఆర్భాటాలు ఆయన పైకి నటిస్తున్నారు అంతే. వాళ్ళు పైకి నటిస్తున్నారు. వాళ్ళకి ఏసీ కార్లు కావాలి, ఏసీ రూములు కావాలి పడుకోవటానికి, ఏసీ ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు, ఆడంబరాలు కావాలి. కానీ పాప అది ఎంటానికి వెళ్ళి కూర్చున్నాడు, కూలిపోయినోడు వెళ్ళి కూర్చున్నాడు. వాడికి ఏం చెబుతారు తెలుసా? చిచ్చి, ఈ డబ్బు వ్యామోహంలో పడుకో, మోహాలలో చిక్కుకోకు, ఈ ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకోగానే ఉపన్యాసం ఇస్తున్నాయని డ్రెస్ ఖరీదు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఉంటుంది. ఆయన ఆ వేదిక, ఆయన ఉపన్యాసం చేయడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక లక్షల కోట్లలో ఉంటుంది. కోట్లు ఖర్చు పెడతారు. ఇవన్నీ మళ్ళీ ప్రజల నుంచి గుంజుతారు. ఆయన వచ్చిన కారు కోట్లు ఖరీదు ఉంటుంది, ఆయన వెళ్ళిపోయే కారు కోట్లు ఖరీదు ఉంటుంది, ఆయన వేసుకునే చెప్పులు వేలల్లో లక్షల్లో ఉంటాయి, ఆయన ఒంటి మీద ఉన్న డ్రెస్సు వేలల్లో లక్షల్లో ఉంటుంది. కాకపోతే మళ్ళీ దానికి రంగు ఉంటుంది, మతపు రంగు. ఎంత కాస్ట్లీ లివింగ్ ఉంటుందో చూసుకోండి. వాళ్ళని అలా ఉండరండి నిజమైన జ్ఞానులు, మహాత్ములు. రమణ మహర్షి అలా లేరు, సాయిబాబా అలా లేరు, వెంకటేశ్వర అలా లేరు, ఓ గజానన మహారాజు అలా లేరు, ఓ అక్కలకోట స్వామి సమర్థ అలా లేరు. మీరు ఎవరినైనా చూసుకోండి, ఎంతో మంది అవధూతలు వచ్చారు, ఎంతో మంది మహాత్ములు వచ్చారు. ఓ త్రైలింగ స్వామి అలా లేరు. ఉన్నారు, ఎందుకు లేరు? అనేక మతాల్లో. ఓ యేసుక్రీస్తు అలా బతకలేదు. అన్ని మతాల్లోనూ గురునానక్ అలా బతకలేదు, ఓ మహావీరుడు అలా బతకలేదు, ఒక బుద్ధుడు అలా లేడు, అలా బతకలేదు. సామాన్యమైనటువంటి, అతి సామాన్యమైనటువంటి, అంటే ఎంత సామాన్యమో అని ఒకవేళ మీరు అనుకోవాలి, తెలియాలి, మీకు ఇప్పుడు తెలియాలి అంటే పోలికగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకు రోడ్ల మీద కనబడుతున్న భిక్షగాళ్ళు ఈ మహాత్ముల కంటే కొంచెం ఉన్నతమైన జీవితం జీవించారు. ఇప్పుడు నేను పేర్లు చెప్పినోళ్ళు. ఎందుకంటే భిక్షగాళ్ళు కొంచెం తిండి దొరకగానే ఆగిపోరు, ఇంకా డబ్బులు అడుగుతూనే ఉంటారు, దాచుకుంటూ ఉంటారు, సాయంత్రం వరకు అడుగుతూనే ఉంటారు, అదే వృత్తిగా పెట్టుకుంటారు. ఎన్ని వస్తువులు వచ్చినా దాచుకుంటారు, ఎన్ని బట్టలు వచ్చినా దాచుకుంటారు, ఎన్ని డబ్బులు వచ్చినా దాచుకుంటారు. నాకు తెలిసిన ఓ భిక్షగాడు ఉన్నాడు. ఓ బ్యాంక్ ఎదురుగుండా టెంపుల్ ఉండేది.
ఆ టెంపుల్ దగ్గర పర్మనెంట్ భిక్షగాడు ఆయన. ఆ బ్యాంకులో పనిచేసే ఆయన నా ఫ్రెండ్. అప్పుడప్పుడు ఆ బ్యాంక్ వెళ్ళేవాడిని. ఇప్పుడు విషయం కాదు, 30 ఏళ్ళ వెనక విషయం అది. అక్కడ ఏదో మాట్లాడడానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. మా మధ్యలో ఎప్పుడైనా ఖాళీ ఉండి మాట్లాడుకుందాం అన్నప్పుడు ఎదురుగా గుళ్ళోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ప్రశాంతంగా ఉంటుంది కాస్తని, మంచి మాటలు నాకు. ఆ వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ భిక్షగాడికి డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఆయన చెప్పాడు, బ్యాంకులో పనిచేసి ఆయన, ఏమంటే భిక్షగాడు ఏదో తక్కువ అనుకుంటున్నారు మీరు, వీడికి మా బ్యాంకులో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో వీడికి లక్షలు ఉన్నాయి డబ్బులు, అడుక్కున్న డబ్బులు అన్నాడు బ్యాంకులో దాస్తున్నాడు అని చెప్పారు. ఇంకా ఆలోచించండి ఇప్పుడు ఆడికి ఎంత డబ్బు ఉందో. అలా అలా భిక్షగాళ్ళ కంటే తక్కువగా ఓన్లీ ఆహారానికి అవసరం. ఆహారం ఎవరన్నా భిక్షడికి తిన్నారు అంతే. కొంతమంది మహాత్ములు గోచీలు పెట్టుకున్నారు, కొంతమంది చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నారు, ఏ చెట్ల కింద పుట్ల కింద పడుకున్నారు. ఆర్భాట జీవితం జీవించే వాళ్ళు ఎవరూ మీ జ్ఞానాన్ని అందించలేరు. లేదా అలా కుటుంబ జీవితంలో ఉన్న మహాత్ములు కూడా ఉన్నారు. కుటుంబ జీవితాలు, ఆ కుటుంబ జీవితం వరకు నిరాడంబరంగా బతికెళ్ళిపోయారు. అలాంటి మహాత్ములు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఈ మధ్య కాలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎవరినో ప్రాపగాండా చేయాలనేది నా ఉద్దేశం కాదు. ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవతని, ఒక గురువులను ఒక ప్రత్యేకంగా చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నాకు తెలిసిన గురువు ఒక్కడైతే నేను ఆ గురువు పేరు చెబుతాను. అలాంటి గురువులు ప్రపంచవ్యాప్తంగా మంచోళ్ళు వేల మంది ఉండి ఉండొచ్చు, అన్ని మతాల్లోనూ ఉండి ఉండొచ్చు. మీరు ఎక్కడ మంచి ఉన్నా ఎలా తీసుకోవాలో దాన్ని గుర్తిద్దాం అంతే. ఇక్కడ మనిషి ప్రాధాన్యం కాదు, మంచి ప్రాధాన్యం. ఇక్కడ వ్యక్తి ప్రాధాన్యం కాదు, జ్ఞానం ప్రాధాన్యం. ఇక్కడ మతం ప్రాధాన్యం కాదు, మనకు అర్థం అవటం ప్రాధాన్యం. ఆచార సాంప్రదాయాలు పద్ధతులు ప్రాధాన్యం కాదు, మనం అర్థం చేసుకున్న మంచిని ఎంత పాటిస్తున్నాం, ఎంత ఆచరిస్తున్నాం అనేది ప్రాధాన్యం. ఈ మంచి కోసం ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ రావచ్చు, వీటన్నిటిని పాటించవచ్చు. వీటన్నింటి యొక్క మూలం ఏంటి అంటే మంచి. నువ్వు మంచిగా జీవించడం, నువ్వు మంచిగా జీవిస్తే చాలు, అన్నీ జరిగిపోతున్నట్టే. అదే ఆధ్యాత్మికత. అలా మంచిగా జీవిస్తే అంటే అన్నప్పుడు మంచిగా జీవిస్తున్నానా లేదా ఎవరికి తెలుస్తుంది? నాకు మాత్రమే తెలుస్తుంది, మీకు అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు. నేను దొంగనయ్యి ఉండి మంచిగా నటించవచ్చు. ఇప్పుడు నేను కూడా మీకు చెబుతుందంతా కూడా నేను మోసగాడిని అయి ఉండొచ్చు, కానీ మీకు మంచిగా చెబుతూ ఉండొచ్చు, మీకు ఎలా తెలుస్తుంది? అయితే అందుకే నేను అసలు ఎవరూ చెప్పటం లేదు, మీకు నాకే సంబంధం లేదు, అది ఎప్పటికీ ఉండదు కూడా. ఎప్పటికే ఎటువంటి డబ్బులు, ఇప్పుడు నేను చెబుతాను డబ్బులు ఇవ్వండి, అయ్యి ఇవ్వండి, కార్యక్రమాలు పెట్టాను, ఇవి పెట్టాను, అవి పెట్టాను, నేను ఎప్పటికీ చేయను. అందుకే అసలు నా పేరే చెప్పను. నేను ఎందుకు చెప్పనంటే ఏమీ లేదు అందులో. మనిషి విలువైన వాడు కాదు. నేను ఇవాళ రేపో పోతాను, ఏమన్నా 55 ఏళ్ళు వచ్చేసినాయి. ఎంతో మంది మహాత్ములను చూశాను, మహనీయులను చూశాను, వాళ్ళు చెప్పినవి చదువుకున్నాను, వాళ్ళ గ్రంథాలే చదువుకున్నాను. అందులో వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మీతో నాకు అర్థమైన దాన్ని పంచుకుంటాను. కానీ ఆ మహాత్ములు ఎవరు లేరా ఇప్పుడు? శంకరాచార్యుల వారు రచించిన గ్రంథాలు చదువుకుంటున్నాం, విద్యారణ్య స్వాముల వారి గ్రంథాలు చదువుకుంటున్నాం, ఎంతో మంది వశిష్ఠ మహర్షి చెప్పినవి చదువుకుంటున్నాం. అనాదిగా వేదవ్యాస మహర్షి ఎన్నో అందించారు. అనేక మతాలలో అనేక మంది మహాత్ములు ఎన్నో చెప్పినవి చదువుకుంటున్నాం. ఆ మహాత్ములు లేరు కదా అసలు ఇప్పుడు. ఆ జ్ఞానం ఉంది, అంతే, జ్ఞానం ఉంటుంది ఇప్పటికే. కాబట్టి ఇక్కడ జ్ఞానం ముఖ్యం, మనిషి ముఖ్యం కాదు. ఉండడం మనిషి వెళ్ళిపోతాడు. ఆ జ్ఞానం కూడా ఎందుకు ముఖ్యం? నేను ఆచరించాలి కనుక. నేను ఆచరించినప్పుడు జ్ఞానంతో మాత్రం ముఖ్యమైనది, దానివల్ల ఉపయోగం కూడా లేదుగా. కాబట్టి నేను ఆచరిస్తున్నానా లేదా తెలిసేది ఎవరికి? నాకే. నాకు అర్థమైందా లేదా తెలిసేది ఎవరికి? నాకే. నేను మంచోడినా కదా తెలిసేది ఎవరికి? నాకే. నేను చెడు చేస్తున్నానా లేదా తెలిసేది ఎవరికి? నాకే. అసలు నా గురించి తెలిసేది ఎవరికి? నాకే. నా గురించి మొత్తం తెలిసేది ఎవరికి? నాకే. నా గురించి ఎదుటోళ్ళకి తెలిసేది ఏంటి? మొత్తం అబద్ధమే. ఎందుకంటే నన్ను నేను ఎలా చూపించాలనుకుంటున్నానో, నన్ను ఎదుటి వాళ్ళు ఎలా భావించుకోవాలనుకుంటున్నానో నేను అలా ప్రవర్తిస్తాను, నటిస్తాను. సినిమాలన్నీ అయ్యాక, టీవీ సీరియల్స్ అన్నీ అయ్యాక, సోషల్ మీడియాలో వచ్చేటువంటి జోకులు, యూట్యూబ్లు, వ్యూస్ కోసం చేసే రకరకాల చిత్ర విచిత్ర ప్రక్రియలన్నీ ఏంటి? నటనలో. మనకే తెలుసుగా నటనలు అవి, మనకెందుకు తెలియదు? అలా నటిస్తాడు పైకి మనిషి. అందుకని ఎదుట వ్యక్తి ఎవరైనా సరే, నీ సొంత జీవిత భాగస్వామైనా, నీ తల్లిదండ్రులైనా, నీ పిల్లలైనా, నీకు పక్క వాళ్ళ గురించి తెలియదు. ఇది సృష్టి, అంతే. సృష్టిలో అద్భుతమైనటువంటి సూత్రం ఏంటి? ఒక నియమం ఏంటి? ఒక పద్ధతి ఏంటి? ఒక సత్యం ఏంటి అంటే నా గురించి నాకు తప్ప ఎవరి గురించి తెలియదు.
అప్పుడు నా గురించి నాకు తెలిసినప్పుడు నా గురించి కదా నేను పూర్ణంగా తెలుసుకొని నన్ను నేను మార్చుకొని నన్ను నేను చూసుకొని నన్ను నేను నడుపుకొని నా దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకొని నాకు సుఖం ఎందుకు వస్తుందో తెలుసుకొని నాకు శాంతి ఎలా వస్తుందో తెలుసుకొని నేను ఎప్పుడెప్పుడు భయపడుతున్నానో తెలుసుకొని నాకు ధైర్యం ఎలా వస్తుందో తెలుసుకొని ఇలా అన్ని నాకు కదా నేను చేసుకోవాలి. అలాగే కుదురుద్ది, ఇంకోలా కుదరదు. అలా కుదిరే దాని పేరు ఆధ్యాత్మికత. అంతే తప్ప నాకు ధైర్యం ఎవరో తెచ్చెవరో ఎలా ఇస్తారు? నా గురించి వాళ్ళకేం తెలుసు, నాకు కదా తెలిసేది. నా భయాన్ని ఎవరో పోగొట్టలేరు, ఎందుకని అసలు భయం ఉందని నాకు తెలుస్తుంది, వాళ్ళకట తెలుస్తుంది. భయాన్ని అనుభూతి చెందుతుంది నేను, ధైర్యాన్ని అనుభూతి చెందుతుంది నేను. నాకున్న సకల దుర్గుణాలను చెడు గుణాలను మంచి గుణాలను అన్నింటినీ అనుభూతి చెందేది నేను. ఇంకొకళ్ళు ఎవరు వీటిని ఎలా మార్చగలరు, ఇంకొకళ్ళు ఎలా వీటిని సరిచేయగలరు? నా లోపల వంట నేనే వండుకోవాలి. నా గుణముల వంట అంతా నాకే తెలుస్తూ ఉంటుంది, ఎవరికి తెలియదు. కాబట్టి నాకు సంబంధించిన జ్ఞానం వంట నేనే వండుకోవాలి. అదే ఆధ్యాత్మికత. నాలోకి నేను వెళ్ళాలి. ఎందుకంటే నేనే నాకు తెలుస్తాను కనుక, నేను ఇతరులకు తెలియదు కనుక, ఇతరులు ఎవరు నాకు కూడా తెలియదు కనుక, సృష్టిలో అతిపెద్ద సూత్రం ఇదే కనుక ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని వచ్చింది ఆధ్యాత్మికత. నీతో నువ్వు, నీలో నువ్వు, నిన్ను నువ్వు గమనించుకుంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ సాగించే ప్రయాణం ఆధ్యాత్మికత. మిగిలిన మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, ఈ విధానాలు ఏవి అసలు ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికతలో దయించి కలపకండి. మీ పాదాలకు నమస్కారం. ముందు అర్థం చేసుకోండి అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటని. ఉన్న దేవుడి పేరు మతం పేరు అనగానే ఆధ్యాత్మికమైన ఎట్ట అసలు కాదు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తి అంతరంగము, వ్యక్తిగతము. ఒక్క వ్యక్తికి సంబంధించింది, అది రెండో వాడు ఉండడు. అసలు సమూహం కాదు. నీ సొంత ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు కూడా నీ గురించి నీకు తెలీదు, వాళ్ళ గురించి నీకు తెలీదు. తెలుసు అనుకోవటం నీ భ్రమ, తెలుసు అనుకొని జీవించడమే భ్రమ. నాకు అన్నీ తెలుసు అనుకోవటాన్ని మించిన పెద్ద అజ్ఞానమే లేదు. అసలు తెలీదు, తెలిసేలా సృష్టి పెట్టలేదు. సృష్టి సూత్రం అది. నీ గురించి నీకు తప్ప ఎవరి గురించి నీకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. నువ్వు జీవన్ముక్తుడైన అనంతాత్మశక్తి ఎరుక కలిగినా కూడా నీకు తెలీదు. శక్తి భావన తెలుస్తుంది తప్ప నీకేమీ తెలియదు. కాబట్టి తెలుసు అని చెబుతున్న వాళ్ళని అసలు నమ్మాకండి, మోసగాళ్ళు. నీకు తెలుసు అని అనిపించినా నమ్మాక. మా ఆవిడ గురించి నాకు తెలుసు, మా నాన్న గురించి నాకు తెలుసు, మా అబ్బాయి గురించి నాకు తెలుసు, మా యజమాని గురించి నాకు తెలుసు, నా పనుడి గురించి నాకు తెలుసు అని నువ్వు ఏర్పరుచుకునేవి నీ భావాలు. అవన్నీ అసత్య భావాలు, నీకు తెలియదు. నీ గురించి ఎంతమందికి తెలుసు? నీ గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు ఎవడో ఒక్కసారి చూసుకో. ఎవరో ఉండరు. ఆన్సర్ నీకే వస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి నీకు సంపూర్ణంగా తెలుసు అనే భావనే తప్పు. సింపుల్ అంతే. నీ గురించి నీ లోపల ఉన్నాయన్నీ ఎలా అయితే నీ పక్క వాళ్ళకి తెలియదో, పక్కన ఉన్న వాళ్ళ లోపల ఉన్నాయన్నీ నీకు తెలియదు అనేది సేమ్ సత్యం. దాన్ని అంగీకరించి నిన్ను నువ్వు చూసుకొని నిన్ను గమనించుకొని సృష్టిలో ఉన్న సత్య మార్గంలో నువ్వు, సత్య మార్గం ఆధ్యాత్మికత. నువ్వే నీకు తెలుస్తావు, నేనే నాకు తెలుస్తాను. కాబట్టి నేను నాతో సమస్త ప్రక్రియలు నిర్వహించుకోగలను. అలా నన్ను నేను ఒకవైపుగా నడిపించుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ గమనించుకుంటూ నా ప్రయాణాన్ని నేనే నిర్ధారించుకోవడం ఆధ్యాత్మికత. మిగిలింది అసలు దీనికి సంబంధం లేదు. అవి మతాల మార్గాలు. మరి దేవుళ్ళు దేవతలు అంటారా, మతాలని పిలుచుకోండి, దేవుళ్ళని పిలుచుకోండి. ఆధ్యాత్మికం అని పిలవబాకండి. ఆధ్యాత్మికం అది కాదు. అది దీంట్లో కలిపేయటం వల్ల ఆధ్యాత్మికం కంపు అయిపోతుంది. ఆధ్యాత్మికము కేవలము జ్ఞాన మార్గము. నేను నాకు తెలియబడుతాను, నేను నాకు తెలుస్తున్నాను కనుక నన్ను నేను గమనించుకుంటూ నన్ను నేను సరి చేసుకుంటూ వెళ్తాను. అసలు నేను ఏం చేస్తున్నానో కూడా మీకు తెలియదు, ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కనుక. అలాగే మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. అది ఆధ్యాత్మికమైన తెలియదు, భౌతికమైన తెలీదు. కాబట్టి ఆధ్యాత్మికం తెలిసేదేం లేదు, ఒకడొకడికి అర్థమయ్యేదేం లేదు. అది నీ ఊహ. వేషధారణలు చూసి, భాషలు చూసి, వ్యవహారాలు చూసి, వాళ్ళు పైకి నటించేటువంటి నటనలు చూసి అదంతా ఆధ్యాత్మికం అని మీరు అనుకుంటే మీరున్నంత భ్రాంతిలో ఎవరో లేనట్టే. చిత్తభ్రాంతి. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అది ఆధ్యాత్మికం కానే కాదు. ఆధ్యాత్మికం అంటే మీ గురించి మాత్రమే మీకు తెలుస్తుంది అంతే. ఎవరి గురించి తెలిసే అవకాశమే లేదు. ముందు ఈ విషయాన్ని రూఢీపరుచుకోండి. తర్వాత ఇక మీరు గమనించుకుంటూ వెళ్తే మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, వీళ్ళు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు అక్కడ ఇంకా మొదలైపోయింది. డబ్బులు, అమ్మకాలు ఎన్నైనా మొదలైపోయినాయి. అది మీ నమ్మకాలు.
ఆ నమ్మకాలను మనం ఎవరం కాదంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు తాగుబోతే ఆయన తాగుతున్నాడు, ఎవరంటారు? గవర్నమెంట్ అమ్ముతుంది, ఏం చేస్తాం? పబ్బులు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తున్నాయి, గవర్నమెంట్ నడిపి ఉన్నాయి, దానికే ఉంది, ఆథరైజ్డ్గానే వెళ్తున్నాయి. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, జనం చచ్చిపోయే బోళ్ళు జరుగుతున్నాయి. ఆఖరికి మామూలుగా తినే తిండిలోను, తాగే పాలల్లోనూ, వండుకునే కిరాణా సరుకుల్లోనే కల్తీలు కలిపేస్తున్నారు. ఏం చేయాలి? ఎవరేం చేయగలరు దాన్ని? అందుకని నిన్ను నువ్వు నమ్మి, నిన్ను నువ్వు మంచోడుగా, నిన్ను మంచిదానిగా పెట్టుకో, నువ్వు ధర్మంగా బతకడం నేర్చుకో. అంతే ఆధ్యాత్మికం. ప్రపంచం నీకు ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కాదంటే అసలు పెట్టలా విధానం. ఎదుటిది నీకు అర్థమయ్యేలా పెట్టలా, ఎదుటి వాళ్ళ అంతరంగం నీకు తెలిసేలా పెట్టలా. ముందు ఆ సత్యాన్ని నమ్ము. ఆ సత్యాన్ని నమ్మటమే బేసిక్ పాయింట్ ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికత అంటే ఇది. ఆధ్యాత్మికత అంటే నా గూర్చి నేను, నాతో నేను, నాలో నేను. ఎందుకు అంటే అది కూడా నాకు నేను తెలుసు కనుక, నాకు నేను సంపూర్ణముగా తెలుస్తాను కనుక. తెలియని దాని గురించి గొడవ ఎందుకు? అసలు తెలియదు అనే విషయం గురించి గొడవ ఎందుకు? తెలియదు అనుకుంటే అయిపోయింది. ఎవరి గురించి తెలియదు. మా నాన్న గురించి తెలియదు, మా అమ్మ గురించి తెలియదు, నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యుల గురించి తెలియదు, నా స్నేహితుల గురించి తెలియదు. ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. ఏం తెలుసు? వాళ్ళ రూపురేఖలు తెలుసు. ఆ నిమిషం వాళ్ళు ఎదురుగా మాట్లాడిన మాట తెలుసు. ఆ మాట అబద్ధం నిజం కూడా నాకు తెలియదు. అది వాళ్ళకి తెలుసు. అలాగే నాది నాకు తెలుసు. కాబట్టి తెలిసిన దానిని, నా గురించి నాకు సంపూర్ణంగా తెలుసు కనుక, ఆ తెలిసిన దానితో, ఆ సత్యంతో నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, నా దిశానిర్దేశము నేనే చేసుకుంటూ సాగటం ఆధ్యాత్మికత. ఇంకా దీని స్టోరీ ఇది. దీన్ని తీసుకెళ్లి మతాలకు కలబాగండి. ఎందుకంటే మతం అసలు మీకు తెలియదు. ఆ మతపు దేవుడు ఎవరికి తెలియదు, ఆ దేవత ఎవరికి తెలియదు, ఆ గ్రంథం ఎవరు రాశారో తెలియదు, ఎవరి పేర్లు పెట్టారో తెలియదు, ఈ ఆచార సాంప్రదాయాలు ఎవరు తయారు చేశారో తెలియదు, మళ్ళీ వీటిని ఎవరు ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తున్నారో తెలియదు. మనుషులే ఇవన్నీ చేస్తుంది, కానీ ఎవరని నిర్ధారించి తెలియదు. నీకు బయటది ఏది నీకు తెలీదు. నీ పక్కన రెండవ మనిషి తెలియదంటే, నీకు జన్మనిచ్చి నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలియదంటే, నీతో రోజు కాపురం చేసి నీ జీవిత భాగస్వామి గురించి నీకు తెలియదంటే, నువ్వు కన్న నీ శరీరంలోంచి పుట్టుకొచ్చిన నీ కన్న బిడ్డల గురించి నీకు తెలియదంటే, ఇంకేంటి నాకు తెలుసు అంటావు? మతం తెలుసు, గ్రంథం తెలుసు. ఊరికి పెచ్చ ఆలోచనలు మానేసుకొని మనకు తెలుసు కనుక సంపూర్ణంగా మన దృష్టిని మన మీద పెట్టుకుంటే మొత్తం జ్ఞాన సంపద మనలోనే ఉంది. అసలు బయట నుంచి జ్ఞానం కూడా అక్కర్లే మనకి. ఎవరు ఏం చెప్పక్కర్లే. చక్కగా నీ లోపలికి నువ్వు వెళ్ళిపో. నీకు మంచి చెడు తెలీదా? ఏ వ్యక్తికైనా సరే లోపల మంచి చెడు అని చెప్పే వ్యవస్థ ఉన్నది, ఉంది లోపల. నువ్వు ఏది చెయ్యాలని నీకు అనిపించినా వెంటనే నీ లోపల ఇది మంచి ఇది చెడు అని విచక్షణా జ్ఞానముగా బుద్ధి చెబుతుంది. అలాగే అసలు ఇది అవసరం ఉంది, ఇది అవసరం లేదు, ఈ పనితో మనకు అవసరమే లేదు, ఈ మాటతో మనకు అవసరమే లేదు, ఈ వస్తువుతో మనకు అవసరమే లేదు, ఈ మనిషితో మనకు అవసరమే లేదు, అవసరం లేదని కూడా చెప్పుద్ది. అనవసరం అంటే అల్లకైంది కూడా చెప్పుద్ది. అయినా మనకు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటాం. అక్కడ దాన్ని సరి చేసుకుంటావా? ఏం చేసుకుంటావు? నీ గురించి నీకు తెలుసు కదా, దాన్ని సరి చేసుకొని సాగితే ఆధ్యాత్మికత. అలా నాకు తెలిసినా కూడా నేను నా ఇష్టం వచ్చినట్టు పోతానంటే భౌతికం. నాకు తప్పని తెలిసినా తప్పులే చేస్తాను, అవి అనవసరమని చేసినా అనవసరమైన పనులన్నీ చేస్తాను అంటే శరీర భావనలో ఎక్కువగా ఉండి ప్రపంచంలో తిరుగుతాను. భౌతికం అంటే ఏంటి? బయటకు పోతాను. కానీ లోపల తప్పని చెప్పినప్పుడు నేను చేయట్లేదు, అనవసరం అని చెప్పినప్పుడు నేను చేయట్లేదు, మంచి మాత్రమే చేస్తున్నాను అన్నప్పుడు నేను చెయ్యకుండా ఉండటానికి నా గుణములను, నా స్వభావమును, నాలోని ప్రవృత్తులను, నాలో ప్రోత్సాహక క్రియాశక్తిని నేను నిలవరించుకుంటున్నాను. అప్పుడు నా లోపల నేను ఉంటాను. మంచిని మాత్రమే చేస్తూ గుర్రపు కళ్ళాళ్ళు పట్టుకున్నట్టుగా ఆ కళ్ళాళ్ళు పట్టుకు లాగుతూ గుర్రాన్ని ఆపుతూ ముందుకు నడుపుతున్నట్టుగా, లేదా ఒక వాహనం మీద వెళ్తున్నప్పుడు ఎక్సలేటర్ రోడ్డు అంతా క్లియర్గా ఉంటే ఎక్సలేటర్ తొక్కి స్పీడ్ పెంచినట్టు, రోడ్లో ఏదైనా అడ్డంగా ఉంటే స్పీడ్ తగ్గించుకుంటూ బ్రేకులు వేసుకుంటున్నట్టు నిరంతరం నన్ను నేను నడుపుకుంటూ బ్రేకులు వేసుకుంటూ జాగ్రత్తగా మంచిలో మాత్రమే వెళ్తాను. అలా వెళ్తే దాని పేరు ఆధ్యాత్మికత. అది కేవలము వ్యక్తికే సాధ్యం అవుతుంది, ఇండివిజువల్ వ్యక్తికే సాధ్యం అవుతుంది, ఇంకెవ్వరికే సాధ్యం అవుతుంది. మీరు మీ పిల్లల్ని అలా నడపలేరు. ఆ భ్రమల్లోంచి బయటికి రండి.
మీరు మీ పక్కనున్న ఎవరిని, మీ జీవిత భాగస్వామిని కానీ, మీ తల్లిదండ్రులను కానీ, మీ పిల్లలను కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధుమిత్రులను కానీ, ప్రపంచంలో ఎవరు అలా నడపలేరు. ఎందుకు నడపలేరు అంటే లోపల అంతరంగం ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది కనుక. అలానే మంచి చెడులు చెప్పే వ్యవస్థ మరి ఏమంటే నడపలేం, కానీ మంచి చెడు చెప్పొద్దంటే మంచి చెడులు చెప్పే వ్యవస్థ కూడా మన లోపలే ఉంది. అలా నేను చెప్పొద్దంటలా, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి చక్కగా చెప్పుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. కానీ మన వ్యవస్థ మనలో ఉన్నదనే సత్యాన్ని గుర్తించండి. ఇప్పుడు బయట నుంచి ఒక జ్ఞాన గ్రంథం మంచి చెప్పింది, ఒక మతం మంచి చెప్పింది, ఒక గురువు మంచి చెప్పాడు, ఒక దేవుడు మంచి చెప్పాడు, బయట నుంచి బోల్డ్ మంది మంచి చెబుతున్నారు. అసలు ఆ మంచిని గుర్తించేది నీ లోపల లేకపోతే అది మంచిని నీకే తెలుస్తుంది. అంటే ఆ మంచి నీ లోపల కూడా ఉంది, అందుకే అది మంచిని గుర్తించావు. అది మంచి అని గుర్తించలేని వాళ్ళు మతాల పేరు మీద కొట్టుకు చేస్తున్నారు. నీది మంచి కాదు, నాదే మంచిని. అదే మూర్ఖులు, మూఢత్వము. నువ్వు ఒకవేళ బయట నుంచి ఏమండి నాకు అర్థమైంది, ఫలానా వాళ్ళు చెప్పబట్టి గుర్తించాను, ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకోండి, ఊరికనే అర్థమైందంటే అర్థమైంది ఇది మీకు తెలుసని. ఇది మీకు తెలుసు, తెలియకపోతే మీకు ఎలా అర్థమైంది? ఈ మంచి మీలో కూడా ఉంది. మీరు ఊరికనే ఇప్పుడు వరకు ఇలా ఆలోచించి ఉండకపోవచ్చు అంతే. మీలో ఉన్న మంచిని, మీలో నిగూఢంగా ఉన్న మంచిని బయట విషయం బయటకు తీసిందేమో, లేకపోతే మీరు దాన్ని ఎలా ఒప్పుకుంటారు? నేను ఇప్పుడు దొంగతనాలు చేయండి, మర్డర్లు చేయండి, మానభంగాలు చేయండి, తాగండి, తిరగండి, ఇష్టరాజ్యంగా ఉండండి, వ్యభిచారాలు చేయండి అన్ని చెప్పి ఇవన్నీ మంచి పనులండి అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? మీకు తెలియదు లోపల ఇవన్నీ చెడ్డ పనులని. తెలుసుగా. అంటే ఏంటి? మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. మీరు బయట నుంచి చెప్పబడినవి ఒప్పుకుంటున్నా లేదా నిరాకరిస్తున్నా, మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. ఎక్కడ తెలుసు? మీకే తెలుసు, మీ లోపల తెలుసు. అందుకని ఎవరో మమ్మల్ని ఉద్ధరించేశారు అనుకోబాకండి. ఎవరిని ఉద్ధరించాలి? ఆల్రెడీ జ్ఞానం మీలో భాండాగారం కింద ఉంది. ఒక సందర్భంలో ఎప్పుడో షిరిడి సాయిబాబా వారు తన దగ్గర ఉన్న వాళ్ళతో చెబుతారు, ఆ చుట్టూ ఉన్న భక్తులతో, నా ఆధ్యాత్మిక కోశాగారము నిండి పొంగి పొర్లిపోతున్నది, అర్హులైన వాళ్ళు వచ్చి బళ్లతో ఎత్తుకుపోండి అన్నారు. ఏ పదాలు ఆయన మరాఠీలో చెప్పారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన బుక్లో నేను చదివాను. ఇవే పదాలు. అలా చెప్పినాక ఆయన ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇదే మాట చెప్పిన ఆయన, నేను ఇవ్వదలుచుకుంది ఎవరూ పుచ్చుకోవటం లేదు, నేను ఇవ్వలేనివన్నీ వచ్చి నన్ను అడుగుతున్నారు, ఈ స్వార్థపరమైనటువంటి వ్యాపారస్తులందరూ నన్ను ఎంతో బాధకు గురి చేస్తున్నారు, కాబట్టి నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నారు చివరి రోజుల్లో. మధ్యలో కూడా చాలా మాట్లాడారు. అంటే ఏంటి? నిరంతరం నీకు నమస్కారం పెడతాం. వ్యాపారం అంటే ఏంటి అసలు? ఇక్కడ డైరెక్ట్గా దేవుడు మాట్లాడిన మాటలు ఆయన దేవుడిని పూజించుకుంటారుగా. కొన్ని గురువు అంటే గురువు అనుకోండి, మీరు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఆయన కూడా తిట్టేవాళ్ళు మొదలయ్యారు. ఇప్పుడు వాళ్ళు మంది ఆయన్ని తిడతాం మొదలెట్టారు. మనుషులకు పనేం లేదు, గ్రూపులుగా విడిపోవటం, ఎవరినైనా ఏది పెడితే దాన్ని వేయటం. ఆ మతం ఈ మతపు దేవుడిని తిడతారు, ఈ మతం వాళ్ళు వాళ్ళని తిడతారు. అంతే తిట్టుకోవటం. ఎందుకంటే మూఢులు, మూర్ఖులు, అజ్ఞానులు. ఇక ఎన్ని పదాలు వాడాలో కూడా తెలియట్లేదు వీళ్ళకి. అసలు తిట్టడం ఏంటండి? ఇంకో మతపు దేవుడిని నమ్మితే నమ్ము, లేకపోతే పో. ఏముంది అందులో? ఇంకొకళ్ళ తండ్రిని తిడతావా? నీకు తండ్రి ఎలా ఉన్నాడో వాళ్ళకే తండ్రి అలాగే ఉంటాడు. ఏముంది అందులో? తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా వస్తారు అసలు? అలా ఏదో ఒకటి వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ మతం అనుకున్నారు. అందులో ఏం చేస్తారు? మతం అనుకుంటే అక్కడ ఏమన్నా ఉందా? ఇప్పుడు మతమైన సామ్రాజ్యాలు ఏమన్నా ఉన్నాయి? ఏమి లేవు కదా. ఒక భావన, వాళ్ళ భావనలో వాళ్ళు బతకనే ఉండే. మీ భావనలో మీరు బతకండి. కొట్టుకు చావటం ఎందుకు? అంటే నీలో పైశాచికత్వం. వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో దూరి ఆడిని ఇప్పుడు నీ మతంలోకి తెచ్చేసుకోవాలి. లేదా నీ మతంలోకి రానంటే ఆయన అంతం చేసేయాలి, లేదా ఆయన తిట్టాలి, తొమ్మాలి, ఆడి చెడు అని నిరూపించాలి ఎట్టయినా. ఇది మనిషికి ఉండేటువంటి దుర్గుణం. వ్యాపారులు అన్న అక్కడ మనబోటి వాళ్ళని ఆయన ఈ భక్తి పేరుతో వస్తారు, దేవుడని వస్తారు. వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారు. ఏం కూర్చొని ఏం అడుగుతారు? మా అబ్బాయి పెళ్ళెప్పుడు, మా అమ్మాయి పెళ్ళెప్పుడు, నాకు లాభం ఎప్పుడు వస్తుంది, నాకు లాభం వస్తే నీకు ఇంత దక్షిణేస్తాను, ఇంత దక్షిణ చెల్లిస్తాను, లేదా నీ ప్రార్థనాలయం కడతాను, లేదా నీ ప్రార్థనాలయానికి ఒక విగ్రహం ఇస్తాను. ఎవడు తాహతలాడు. లేదా నీకు కొత్త బట్టలు నీ విగ్రహానికి ఇస్తాను,
ఇంతేగా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా అదే చేశారు. రియల్గా ఆయన పాపం కూర్చొని ఉన్నారు ద్వారకామాయ మసీదులో. అక్కడ మసీదుకి ద్వారకామాయ అని పేరు పెట్టుకొని పాపం ఆయన అక్కడ బతికారు. అంటే ఒక 60 సంవత్సరాల పాటు ఆయన ఎప్పుడు వచ్చారో తెలియదు. సేమ్ రమణ మహర్షి లాగానే ఉంటుంది ఇంచుమించు ఆయన స్టోరీ కూడా. కాకపోతే రమణ మహర్షి స్టోరీ వేరుగా ఉంటుంది. ఈయనకి మహిమలు మాయలు ఎక్కువ ఆపాదించేసి సాయిబాబా దగ్గర విపరీతమైన మహిమలు ఆపాదించుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ప్రచారకులందరూ. రమణ మహర్షి దగ్గర వాళ్ళ ప్రచారకులందరూ సబ్జెక్టుని, ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడాలి, ఆ సబ్జెక్ట్ వరకు చెప్పి ఊరుకున్నారు. నిన్ను నువ్వు తెలుసుకొని అక్కడ తత్వం ఆత్మజ్ఞానం వెలుగొందిపోయింది. కానీ పాప ఏం చెప్పింది కూడా ఆత్మజ్ఞానమే. ప్రచారకులందరూ కలిపి సాయిబాబా వారు చెప్పిన ఆత్మజ్ఞాన విధానాన్ని చంపేసి ఆయన ఒక మహిమపరుడు, ఒక మహిమల దేవుడిగా చేసేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేశారు. ఎందుకంటే మహిమలు అంటే ప్రజలు ఊరుకుని పడిపోతారు వీళ్ళు. మరి ఆత్మజ్ఞానం అంటే మరి కష్టం, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఆధ్యాత్మికం అయిపోద్ది అది. అలా బాబా వారు కూర్చున్న రోజుల్లోనే ఆయన దగ్గరికి వేల మంది వచ్చేవాళ్ళు. నిత్యం ఏదో ఒకటి అడగటమే. అది విసుగు చెంది చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతంగా నిరంతరం కోరికలతో వచ్చి అడుగుతూ ఉంటే ఆయన చెప్పిన మాటలే నేను చెబుతున్నా. ఆయన స్వయంగా తన నోటితో పలికిన మాటలు. నా ఆధ్యాత్మిక కోశాగారము, ఆధ్యాత్మిక ఇందాకే చెప్పాను, అంటే ఆత్మగూర్చిన అధ్యయనము. నిన్ను నువ్వు మార్చుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు గమనించుకోవడం, నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మస్వరూపుడివి, స్వరూపురాలు అని తెలుసుకొని నీ అనంతత్వాన్ని నువ్వు, నీ సంపూర్ణతని నువ్వు పొందటానికి అవసరమైనటువంటి సంబంధిత జ్ఞానం అయితే నా దగ్గర బోల్డ్ ఉంది. నా ఆధ్యాత్మిక కోశాగారము నిండి పొంగి పొర్లిపోతున్నది. ఎందుకని నేను అది ఇవ్వటానికి వచ్చాను, అచ్చవటానికి వచ్చాను. అందుకని అది పొంగిపోతుంది, నా దగ్గర ఉంది, అది చెప్పగలను నేను. కానీ ఏమన్నారైనా అర్హులైన వాళ్ళు, దానికి అర్హత ఉందన్నారు. అర్హులైన వాళ్ళు వచ్చి బలతో ఎత్తుకుపోండి అన్నారు. ఏంటి అర్హత దానికి? ఏం లేదు, అది కావాలన్న జిజ్ఞాస. నన్ను నేను తెలుసుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను, నాలో చెడు పోగొట్టుకుంటాను, నన్ను నేను మంచివాడిగా మంచిదానిగా మార్చుకుంటాను, మంచిగా మాత్రమే జీవిస్తాను, నా ప్రాణశక్తి యొక్క అనంతాత్మశక్తి యొక్క ఎరుకను తెలుసుకొని నేను నా సంపూర్ణత్వంలో కలిసిపోతాను అనే జిజ్ఞాస కావాలి. అంతే దాని అర్హత. వాళ్ళు వచ్చి బళ్ళతో ఎత్తుకుపోండి అన్నారంటే మీ ఓపిక ఎంత కావాలంటే అంత, మీరు ఏం అడిగినా చెబుతా, ఎంత అడిగినా చెబుతా, అన్ని మీ లోపలికి మీరు వెళ్ళి మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి అవసరమైన సమస్త జ్ఞానము నా దగ్గర చెప్పగలను. కానీ నన్ను ఎవడో అడగట్లేదు. వచ్చిన వాళ్ళందరూ నేను ఇవ్వలేనివి అడుగుతున్నారు. నేను ఇచ్చేదాన్ని, ఇవ్వగలిగిన దాన్ని ఎవరు అడగట్లేదు. ఇవ్వగలిగింది ఏంటి? ఆధ్యాత్మిక కోశాగారం, ఆధ్యాత్మికతను ఇవ్వగలను. కానీ మీరు అడుగుతుంది ఏంటి? నన్ను కోరికలు, డబ్బులు, కీర్తి ప్రతిష్టలు. నిరంతరం మీ కోరికలు అనే పదం సరిపోద్ది. నా జబ్బులు తగ్గించు, పెళ్ళిళ్ళు చేయి, అవి చేయి, ఈ చేయి. ఇప్పుడు కూడా అడిగేవాళ్ళు వాళ్ళే. ఒకసారి మీరు ప్రపంచవ్యాప్తంగా భక్తులందరినీ ఇంటర్వ్యూ చేయండి, వీళ్ళు ఏం అడుగుతున్నారు మీరని. అసలు ఏమీ అడగకుండా ఆత్మజ్ఞానమే అడిగేవాళ్ళు అయితే అసలు మీరు ప్రార్థనాలయానికి కూడా వెళ్ళరాళ్ళు. ఎందుకని? భగవంతుడు లేనిది అక్కడ. చక్కగా తలుచుకో, సాయిబాబాని తలుచుకో, యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుని తెలుసుకో, రాముడు అయితే రాముడిని తెలుసుకో, గురునానక్ అయితే గురునానక్ని తెలుసుకో, అల్లా అయితే అల్లాని తెలుసుకో. నీ ఇంట్లో నువ్వు కూర్చుంటూ తలుచుకోవటమే కదా. ఎందుకని? అవసరం లేదు నీకు. నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకు? అందుకే వాళ్ళు కూడా పరిగెత్తలే. ఇప్పుడు సాయిబాబా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. ఆయన 16 ఏళ్ల యువకుడుగా అన్నారు. 16 20 సుమారుగా వేసుకోండి. అప్పుడు వచ్చాడు ఆయన షిరిడీకి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన వయసు ఎవరికి లెక్కలేదు. 80, 85, 90 ఉండొచ్చు. ఎందుకంటే చాలా వృద్ధాప్యం వచ్చింది. పోనీ 20 నుంచి 80 వరకు అనుకున్న 60 ఏళ్ళు అక్కడే ఉన్నారు ఆయన. అసలు ఆ ఊరు దాటలేదు, ఆ ప్లేస్ దాటలేదు. ఆయన పడుకున్న ప్లేస్ అదే, తిన్న ప్లేస్ అదే, లేచిన ప్లేస్ అదే, కాలకృత్యాలు తీర్చుకున్న ప్లేస్ అదే. ఆయన జీవన శైలి కూడా మారలేదు. మొదటి రోజు నుంచి భిక్షాన్నమే, చివరి రోజు ప్రాణం పోయే వరకు భిక్షాన్నమే. మొదటి రోజు నుంచి ఆ చిరిగిపోయిన బట్టలే, చివరి రోజు వరకు ఆ చిరిగిపోయిన బట్టలే. చివరి రోజుకి ఆయన వైభవం పెరిగింది. వైభవం అంటే ఏంటి? చుట్టూ ఉన్న జనం పెరిగారు, ఆయన కీర్తిని పెంచారు వీళ్ళు, ఆయన దేవుణ్ణి చేశారు. అది కూడా చెప్పారు ఆయన, అది కూడా చెప్పారు. పాపం వచ్చిన కొత్తలో భిక్షగాడు అన్నారు. ఆ ఊరికి వచ్చిన కొత్తలో ఏమన్నారు? భిక్షగాడు అన్నారు నన్ను. తర్వాత ఆయన ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్న ఎవరైనా వృద్ధులు అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి సేవ చేసేవాళ్ళు ఆయన. అంటే ఏదైనా లేవలేని వాళ్ళకి, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే యువకుడు ఆయన, షిరిడైనా ఊరు వచ్చాడు ఆయన, యువకుడు. అక్కడ సేవ చేసేవాడు ఆయన.
అప్పుడు తర్వాత అన్నారు మంచోడు అన్నారు, ముందు భిక్షగాడు అన్నారు, ఎందుకని అడుక్కునేవాడిని, తర్వాత ఏదో సేవ చేస్తాడు మంచోడు అన్నారు. అనడంతో పాటు ఆయన ఎవరికైనా అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి తనకు తెలిసినటువంటి మందులు ఇచ్చేవాళ్ళు. ప్రకృతిలో మందులు పోలేవు, అలా ఆయనకి తెలిసిన మందులు ఇచ్చేవాళ్ళు. తర్వాత నన్ను వైద్యుడు అన్నారు, అంటే ఈ మందులు ఇస్తుంటే వైద్యుడు అన్నారు. ఆ తర్వాత అక్కడ నా దగ్గర కూర్చున్న వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పేవాడిని. ఇవన్నీ చూసి మంచోడని అలా అని వచ్చి నా దగ్గర కూర్చోవటం మొదలు పెట్టారు. అప్పుడు 4 మంచి మాటలు చెప్పేవాడిని, మంచిగా ఉండండి, చెడు చేయబాకండి, ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోండి, సబ్కా మాలిక్ ఏక్ అన్నాను. ఎవరిని మతాలు మారమని చెప్పలేదు. ఒకళ్ళు మతం మార్చుకొని వచ్చారు ఆయన దగ్గరికి, వచ్చి చెప్పారు, అయ్యా నేను మతం మారాను, ఆ మతంలోంచి ఈ మతంలోకి వచ్చాను, మతం మార్చుకున్నానండి. ఆయన ఏమన్నారు తెలుసా, నీ అబ్బను మార్చుకుంటావా అని అడిగారు. రే నీ తండ్రిని మార్చుకుంటావా? ఎందుకురా మార్చుకోవటం ఏముంది, ఆధ్యాత్మికత నీలో గుణమార్పు తెచ్చుకుంటే అయిపోయేదానికి మతాలు మార్చుకోవటం ఏంటి, ఈ బయట వ్యవహారాలు పై వ్యవహారాలు మార్చుకోవటం ఏంటి, అసలు అవి లేవు కదా, అక్కడ భావన కదా అది. ఎక్కడున్నావో అక్కడ మంచిగా చెబుతున్నారు, నువ్వు మారు, గుణమార్పు తెచ్చుకో, అంతే, ఏం లేదు అక్కడ. నువ్వు అక్కడ ఉన్న చోట ఉండి నువ్వు మారిపోతే సరిపోద్ది, మతాలు మార్చుకోమని చెప్పలేన. సబ్కా మాలిక్ ఏక్, అందరి దైవము ఒక్కరే అన్నారు. అందరూ సామరస్యతతో బతకండి అన్నారు, దానికోసం ప్రయత్నించారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసిమెలిసి దాని దగ్గర కూర్చోమన్నారు. హాయి కూర్చున్నారు, వాళ్ళకే మంచి మాటలు చెప్పారు. అప్పుడు నన్ను గురువు అన్నారు నేను. ముందు భిక్షగాడు అన్నారు, తర్వాత మంచోడు అన్నారు, తర్వాత వైద్యుడు అన్నారు, ఇప్పుడు గురువు అన్నారు. ఇదిగో ఇప్పుడు నన్ను దేవుడు అని నాకు ఆరతలు ఇస్తున్నారు, నా చుట్టూ మూగారు, మహిమలు అన్నారు, మాయలు అన్నారు, అద్భుతాలు అన్నారు, నన్ను దేవుణ్ణి చేశారు. ఇప్పుడు దేవుడు అన్నారు. కానీ నేను ఆ మొదటి రోజు వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పటికే అలాగే ఉన్నాను అన్నారు ఆయన. నేను ఆ మొదట వచ్చిన వ్యక్తినే, మీరే మార్చుకున్నారు. ముందు భిక్షగాడు అన్నారు, తర్వాత మంచోడు అన్నారు, తర్వాత గురువు అన్నారు, తర్వాత వైద్యుడు అన్నారు, తర్వాత గురువు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. నేను మాత్రం ఎప్పుడూ ఒకలానే ఉన్నాను. అంటే ఎందుకని, మన ఆశలు కోరికలు ఎదుటి వ్యక్తి స్టెప్పులు మార్చుకుంటూ వెళ్ళిపోతాం మనం. అలా ఎంతో మంది మహాత్ములు పాపం చెప్పారు, నాయన అసలైన విషయం తెలుసుకోండిరా. ఆయన స్వయంగా చెప్పారు, అనంత ఆత్మశక్తి ఎరుకను గురించి ఆయన ఆ ఎరుక నాకు ఉన్నది అని చెప్పడానికి తన ఎదురుగా వచ్చిన ఒక భక్తుడికి చెప్పారు, నాయన నీ నామము రూపము తీసివేస్తే నీలోనే గాక సమస్త జీవరాశులలోనూ వ్యాపించి ఉన్న దివ్యాత్మశక్తిని నేనే అని చెప్పారు. అదే రమణ భగవాన్ చెప్పింది, నేను అనంత ఆత్మస్వరూపుడు నేను. అదే ఈయన చెప్పారు. కానీ షిరిడీ సాయిబాబా వారు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని తొక్కేసి దాన్ని అసలు బయటికి తీసుకురాకుండా ఆయన ప్రచారకులందరూ ఆయనకి చేసిన ప్రమాదం ఏంటి అంటే, ఆయన అసలు తన మతం ఏంటో చెప్పాల, తన కులం ఏంటో చెప్పాల, తన జాతి ఏంటో చెప్పాల. 60 సంవత్సరాలు చుట్టూ మనుషుల మధ్యనే బతికారు. వాళ్ళందరూ అడిగే ప్రయత్నం చేశారు, ఆయన చెప్పల. ఆయన చెప్పనే ఆయన తల్లిదండ్రులు, ఆయన జాతి, ఆయన మతం, ఆయన కులం తర్వాత ప్రచారకులు చెప్పేశారు వచ్చి. పోనీ వాళ్ళు ఒక రకంగా చెప్పారు, అనేక మంది అనేక రకాలుగా చెప్పేశారు. అరే ఒక మహాత్ముడు, ఒక మహానుభావుడు, ఒక దేవుడు 60 ఏళ్ళలాగా దైవత్వంతో ప్రజల చేత దేవుడు అనిపించుకుని పూజింపబడుతున్న వ్యక్తి 60 ఏళ్ల సుదీర్ఘ జీవితం, 80 ఏళ్ళు దాటిపోయిన వయసులో శరీరాన్ని వదిలారు. ఆయన నేను నా గురించి చెప్పను, నా పుట్టు పూర్వోత్తరాలు తీయబాకండే, నాకు మనుషులందరూ ఒకటే, సబ్కా మాలిక్ ఏక్, అందరి యజమాని ఒకటే, ఆ దైవశక్తి ఒకటే అని నేను నెత్తి నోరు కొట్టుకొని మతాలన్నింటినీ కలిపేసే పని నేను చేస్తే, మీరు ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ నా మతం ఏంటో, నా జాతి ఏంటో, నా కులం ఏంటో పుస్తకాలు రాశారంటే మీరు అసలు సాయిబాబాకి హాని చేశారా, మేలు చేశారా? సాయిబాబా సిద్ధాంతాలను నాశనం చేశారా? సాయిబాబా తత్వాన్ని మీరు పైకి తీసుకొచ్చారా? మీరే ఆలోచించుకోండి. సాయిబాబా తత్వానికి, సాయిబాబా వారికి జరిగినంత అన్యాయం చరిత్రలో ఎవరికి జరగలేదు. ఎందుకో తెలుసా? ఆయన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి పాపం అందరి దేవుడు ఒక్కడే అని ప్రజల మధ్య మన్నన పొందినటువంటి మహనీయుడు ఆయన. ఎందుకు అన్ని మతాల వాళ్ళు దేశ విదేశాల్లో కూడా ఆయన్ని పూజించారంటే, మతభేదం లేదు, మతాలు చూడబాకండే, నా మతం ఏంటో నేను ఎవరికి చెప్పను, మతాల భేదమే లేదు, అన్ని మతాలు ఒకటే, మనుషులంతా ఒక్కటే. అది ఆయన చెప్పింది. అందరికీ యజమాని ఒక్కడే, యజమాని ఆ శక్తి అనంత ఆత్మశక్తి, నేను ఆత్మశక్తి స్వరూపమే, స్పష్టంగా చెప్పారు ఆయన.
ఇప్పుడు కాదు ఆయన ఫలానా మతంలో పుట్టాడు, ఆయన తల్లిదండ్రులు ఇళ్ళు ఆయన ఫలానా ప్రదేశంలో పుట్టాడని, ఆయన చనిపోయిన తర్వాత ఈ రహస్యాలన్నీ మేము కనుగొన్నాం అని ఆయన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఆయన సిద్ధాంతాలను బతికిచ్చారో చంపేశారో చూసుకోండి ఒకసారి. ఆయనకి హాని జరిగిందా, మేలు జరిగిందా? అందుకని ఇప్పుడు ఏమైంది, అనేక రకాల వాళ్ళు మతాలలో వచ్చి ఆయన తిడతం మొదలు పెట్టారు. ఇప్పుడు సాయిబాబా వారిని ఎవరైనా తిడుతున్నారు అంటే వాళ్ళు తిట్టేలా రెచ్చగొట్టి ఈ సాయిబాబా ప్రచారకులు చేసిన తప్పిదమే. వీళ్ళు చేసిన తప్పిదం ఇప్పుడు ఆయన తిట్టేలా చేసింది. ఆయన ఉండగా పాపం అలా చేసుకోవాలి. అసలు ఆయన అందరూ ఆయన్ని ఆదరించేలా చేసుకున్నారు. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎందుకు పేరు వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు ఆయన? ఎందుకని మతం చెప్పలేదు కాబట్టి, మనుషులంతా ఒకటే అన్నారు కాబట్టి. ఇలా మనమే మన వినాశనాన్ని చేసుకుంటాం. దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములుగా వచ్చిన వాళ్ళ సిద్ధాంతాలను కూడా నాశనం చేసేస్తాం మనం. ఎందుకని మన కీర్తి ప్రతిష్టలు కావాలి. నేనేదో కొత్తది కనుక్కున్నానంటే ఒక సమూహం నా వెనకబడుద్ది. కానీ ఆ పాప కర్మలు ఒకవేళ అవి నిజమే అయితే ఆ పాప కర్మలు అనుభవించక తప్పదు. అవి చేసిన వాళ్ళు అందరూ అనుభవిస్తారు, దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ అనుభవిస్తారు. ఎందుకని ఒక అద్భుతమైన సిద్ధాంతం అయింది. అసలు ఎక్కడైనా ప్రపంచంలో చూడండి, మనుషులందరూ ఒక్కటే అని, నేను కులం చెప్పను, జాతి చెప్పను, మతం చెప్పను అన్న గురువులు దొరుకుతారు మీకు ఎక్కడైనా? ఎందుకని ప్రతి వాళ్ళు ఏదో కులంలో ఆల్రెడీ పుట్టేసి ఉంటారు, పుట్టుపూర్వోత్తరాలు తెలిసి ఉంటాయి, తెలిసే ఉంటాయి ఆల్రెడీ. కానీ ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలియదు. అదృష్టం అది ఆయనకి. ఓ 16-20 సంవత్సరాల యువకుడుగా ఆయన చూశారు జనం అంతే, అంతకుముందు తెలియదు ఆయన స్టోరీ. మీరు ఆలోచించండి సరే. అలా పుట్టుపూర్వోత్తరాలు తెలియని ఆయన కబీర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఇంకా ఉండుండొచ్చు ప్రపంచంలో, నాలాంటి అల్పుడికి తెలిసి ఉండకపోవచ్చు. సహజంగా పుట్టుపూర్వోత్తరాలు తెలియని మహాత్ములు తక్కువ. ఎందుకంటే పుట్టుకతోనే పలానా తల్లిదండ్రులు ఇక్కడ పుట్టారు అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ మతానికి కట్టేస్తారు. ఇప్పుడు శ్రీరాముడు దేవుడే అంటాం, కానీ అది హిందూ మత దేవుడే. మళ్ళీ ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. అలా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే, క్రిస్టియన్లకే దేవుడు, మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. అలా అల్లా దేవుడే, వాళ్ళు ముస్లింస్ ఒప్పుకుంటారు, మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. ఆ గురునానక్ దేవుడే, సిక్కులే ఒప్పుకుంటారు, మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని? పుట్టుపూర్వోత్తరాలు తెలుసు అక్కడ. ఇక్కడ పుట్టుపూర్వోత్తరాలు తెలీదు. ఇప్పుడు సాయిబాబా వారి పుట్టుపూర్వోత్తరాలు తెలియదు ఆయన ఉన్నంత వరకు. అందుకని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఆదరించేశారు. ఏ మతమైనది ఏముంది, పుట్టుపూర్వోత్తరాలు లేవుగా అసలు అక్కడ. పోనీ ఆయన చెప్పారని చెప్పలేదు. ఎందుకని ఆయన నినాదం ఏంటి, అసలు ఆయన మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక మహాత్ముడికి ఒక మెయిన్ థీమ్ ఏంటి. రమణ మహర్షి మెయిన్ థీమ్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, అంతే, సింపుల్ ఆధ్యాత్మికత. మరి ఈయన మెయిన్ థీమ్ ఏంటి? ఈయన కూడా అదే. ఆ థీమ్ని నాశనం చేశారు. ఆ థీమ్నే నాశనం చేశారు. నీ నామరూపములు తీసివేస్తే నీలోనే కాక సమస్త జీవరాశిలోనూ వ్యాపించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటి? ఆత్మ గురించి కాదు, ఆధ్యాత్మికం కాదు అది. కోర్టు వాళ్ళు వచ్చి ప్రశ్నించారు ఆయన్ని. కోర్టు వాళ్ళు వచ్చి ఆయన్ని ప్రశ్నించారు. ఒక సందర్భంలో ఎవరో దొంగ బంగారు నగలు దొరికితే ఎవరు ఇచ్చారు మీకు? సాయిబాబా ఎవరు ఇచ్చారని పేరు చెప్పాడు. వాళ్ళు వచ్చి ప్రశ్నించారు ఆయన్ని. ప్రశ్నించినప్పుడు అది రికార్డ్ అయ్యి ఉంది. అంటే ఆ పుస్తకాల్లో చదివి చెబుతున్నా నేను. ఒక మహాత్ముడిని కూడా తిట్టే స్టేజ్కి వాళ్ళ శిష్యులు, వాళ్ళ ప్రచారకులే తీసుకొచ్చారు. కానీ ఆయనకి హాని చేస్తున్నామని వాళ్ళకి తెలియదంటే తెలుసు. కానీ వాళ్ళకి ఆయన పేరు మీద వీళ్ళు గురువులు, మహాత్ములు అయిపోతున్నారు, వీళ్ళు పేరు సంపాదించుకుంటున్నారు. అందుకని నేనేదో కొత్త చేశాను అనేది నాకు కావాలి. ఆయన సిద్ధాంతాలు రక్షించడం కాదు ఇక్కడ. మరి ఇలాంటి మనుషులు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇదంతా ఆధ్యాత్మికం కాదు. అందుకే చెప్పాను, ఎవరో డబ్బులు వెళ్ళి మోసపోయాడు పేదవాడు అంటే. మొత్తం ప్రపంచం అంతా ఇలాగే ఉంది. దేవుడి పేరు చెప్పుకొని, దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బతుకుతున్నారు. అది వృత్తులు, ప్రవృత్తులు వాళ్ళకి. నిజంగా దేవుడు ఎలా ఎందుకుంటాడు? సాయిబాబా ఊరికి అక్కడ కూర్చొని అదే నా మతం లేదు, కులం లేదు అన్నాడు. వచ్చారు పోలీసు వాళ్ళు, అడిగారు. కోర్టు వాళ్ళు వచ్చారు, అడిగారు, అయ్యా మీ పేరేంటి? నన్ను సాయిబాబాని వీళ్ళందరూ పిలుస్తారన్నారు. నా పేరు సాయిబాబా అని చెప్పలేదు, అసలు ఆయన పేరే చెప్పలేదు. పేరు లేదు, వీళ్ళందరూ సాయిబాబా అని పిలుస్తున్నారు అని పలుకుతున్నాను. మీ వయసు లక్షల సంవత్సరాలు అన్నారు. ఎవరైనా చెబుతారు అది ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నటువంటి అవధూతలు తప్ప సమాధానం చెప్పగలిగిన దమ్ము మామూలు వాళ్ళకి ఉంటుంది అసలు. ఎందుకని? నేను అనంతాత్మస్వరూపుడిని,
నాకు వయసు లిమిటే లేదు, అసలు కాలమే లేదు, అనంతంగా ఉన్నాను, మీ ఇష్టం, లక్షల కోట్ల సంవత్సరాలు ఎన్నైనా వేసుకోండి అని శరీర భావనలో మాట్లాడటం. ఎందుకని శరీర భావన లేదు, అసలు శరీర భావనే లేదు. ఎంత చక్కగా ఆత్మజ్ఞానం ఆధ్యాత్మికతలో ఆయన్ని చెప్పుకోవచ్చో, అలా ఆయన నుంచి ఎంత నేర్చుకోవచ్చో, అలా కాకుండా అసలు ఆయన ఉండగానే ఆయన శరీరం వదిలిపెట్టేలా చేస్తారు. చెప్పారు కానీ ఆధ్యాత్మిక కోశాగారం నిండి పొంగి పొర్లిపోతుంది, అర్హులైన వాళ్ళు వచ్చి బళ్ళతో ఎత్తుకెళ్ళండి, కానీ ఎవడో ఎత్తుకెళ్ళటం లేదు, నేను ఇస్తామని ఎవడో తీసుకోవట్లేదు, నేను ఇవ్వలేని అని నన్ను అడుగుతున్నారు ఈ వ్యాపారస్తులు, నేను ఈ వ్యాపారస్తుల మధ్య ఉండలేని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. ఇక చూడండి ఎలా సాగనంపామో, మనకు మంచి చెబుదామని వచ్చిన వాళ్ళని. ఆ తర్వాత ఇంకా దారుణంగా ఆయన సిద్ధాంతాలను, ఆయన పద్ధతులను, ఆయన విధానాన్ని, ఆయన తత్వాన్ని కూడా చంపేశారు అంతే. నేను జీవితకాలం మొత్తం ఒక 60-70 ఏళ్ళు నేను చెప్పను, నేను ఎవరో, నేను ఎక్కడ పుట్టానో చెప్పను. చెప్పారు ఎక్కడ? అడిగారు మీ వయసు లక్షల సంవత్సరాలు, ఓకే, మీ తల్లిదండ్రులు ఎవరు? నా తల్లిదండ్రులు ఎవరు లేరు, నేనే, విశ్వమే నా తల్లి నా తండ్రి. మీ మతం కబీరు మతం, మీ కులం దైవ కులం. ఇవే ఆయన అన్ని సమాధానాలు కాదు, మరాఠీలో ఉంటాయి, తెలుగులో చదివి మీకు చదువుతున్నాను. ఎవరు చెప్పగలరండి ఈ సమాధానాలు? ఎందుకు వచ్చినాయండి ఆ గ్రంథంలోకి? ఆ తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ఆయన కులం నాది దైవ కులం అంటే ఆయన ఏ కులంలో పుట్టాడో చెప్పేశాం. ఎంత మేధ, ఎంత తెలియగలవాళ్ళం అండి మనం. ఆయన ఏ కులంలో పుట్టాడో చెప్పేశాం. ఆయనేమో నాది దైవ కులం అన్నాడు. ఆయన వయసు అంటే లక్షల సంవత్సరాలు అన్నాడు. ఆయన సంవత్సరాలు డేట్లు కూడా చెప్పేశారు, డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడు పుట్టారు. ఆయనేమో నా వయసు లక్షల సంవత్సరాలు అన్నాడు. అసలు తల్లిదండ్రులే లేరురా నాకు నాయన, నాకు విశ్వమే నేను నా తల్లిదండ్రులు అంటే, సర్వశక్తి అదే అంటే ఆయన తల్లిదండ్రుల పేర్లు రాశారు. నీ మతం ఏంటి? నాది కబీరు మతం అంటే ఆయన మతం ఏంటో, ఏ మతంలో ఏ కులంలో పుట్టాడో చెప్పేశారు. ఇవన్నీ ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఈ అడ్డదిడ్డమైన విషయాల వలన మిగిలిన మతాల వాళ్ళందరూ ఆయన్ని నిదానంగా వదిలేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు జరిగింది అది. వినాశనం ఏం జరిగిందంటే, ఆయన తనంతట తాను ప్రపంచవ్యాప్తంగా తను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరించి, అన్ని మతముల వాళ్ళు ఆయన్ని ఆదరించి గౌరవించి అలా కలిసిమెలిసి బతకడానికి జరుగుతున్న ప్రయత్నం. ఎవరైతే సాయిబాబా అన్నారో వాళ్ళందరూ కూడా పరమత సహనానికి వచ్చేస్తున్నారు. అందుకే సాయిబాబా అంటున్నారు. అటువంటి స్థితిలో ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అని వస్తున్న స్థితిలో సాయిబాబా పుట్టు పూర్వోత్తరాలు మేము కనుక్కున్నామని చెప్పి సాయిబాబాని ఒక మతానికి కట్టేసి, మొత్తం మతాలతో సంబంధం లేదు సాయిబాబా అని వస్తున్న ప్రజలందరినీ సాయిబాబాకి వ్యతిరేకంగా మార్చేశారు. చూడండి, ఇప్పుడు వ్యతిరేకులు అయిపోయి బోల్డ్ మంది సాయిబాబాని తిట్టడం మొదలుపెట్టారు. ఎవరు చేశారు? ప్రచారకులే చేశారు. ఆయన సిద్ధాంతాన్ని నాశనం చేశారు, ఆయన తత్వాన్ని నాశనం చేశారు, ఆయన జ్ఞానాన్ని సమాధి చేశారు. సరే, దాన్ని చేసిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు, అది ఒకవేళ సత్యమైతే ఆ పాప ఫలాలు అనుభవిస్తారు. ఒకవేళ సత్యం కాదు, మనకెందుకు, అందరూ సర్వే జనా సుఖినో భవంతు, హాయిగా ఉంటారు. అందరూ హాయిగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను, ఈ ఉదాహరణ అంటే, సాయిబాబా వారిని తిట్టడం అనేది ఈ మధ్య కాలంలో మొదలవడం తప్ప నేను అంతకుముందు చూడలేదు. ఎందుకనంటే అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ సాయిబాబా వారిని అంగీకరించడం చూశాను, ఆశ్చర్యపోయాను కూడా నేను. ఓహో, ఈ తల్లిదండ్రులు పుట్టుకలు చెప్పకపోవడం వలన పోన్లే ఆయన పేరు మీదన్న ప్రజలు కొంతమంది అయినా ఒక ఏకభావనకు వస్తున్నారు, కొంతన్నా పరమత సహనం వస్తుందని భావించుకున్నాను ఆ చిన్నతనంలో. ఇప్పుడు సాయిబాబానే తిట్టే స్థాయికి వచ్చేటప్పుడు కారణం ఏంటని ఎతికితే, సాయిబాబాని ఒక మతానికి కట్టేశారు, ఒక మార్గానికి కట్టేశారు, ఒక విధానానికి కట్టేశారు, ఒక కులానికి కట్టేశారు, ఒక జాతికి కట్టేశారు. కష్టపడి ఆయన పేరు మీదే ఆయన భక్తులు, ఆయన శిష్యులు, ఆయనకు అంకితం అయిపోయిన వాళ్ళ అని చెప్పుకున్న వాళ్ళందరూ ఆయన పుట్టుపూర్వోత్తరాలు రకరకాలుగా రాశారు. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఎంత ఆశ్చర్యమో తెలుసా? అసలు అంటే పేర్లు చాట్ల మహాత్ములు కించపరచాలని నాకు లేదు. జమునాలాల్ నందబాయ్ అనే బ్రాహ్మణ దంపతులుగా ఆయన పుట్టారు అన్నట్టుగా నేను విన్నాను అని రాశారు ఒక ఆయన పుస్తకంలో. మహాపెద్ద గురువు ఆయన సాయిబాబా మార్గంలో. లక్షల కోట్ల మందికి సాయిబాబాని పరిచయం చేసింది ఆయనే. మరి ఇది ఎందుకు రాశారో తెలియదు పాపం. అంటే ఏదో కొత్తగా కనుగొన్నానని రాయాలి. ఆయన తర్వాత వచ్చారు
ఒక పెద్ద ఆవిడ మహాగురువుని, ఆయనకి బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. ఆమె హరికృష్ణ లక్ష్మీ దంపతులు బాబాకి జన్మనిచ్చారని రాసింది. ఆమె మళ్ళీ కులం మార్చేసింది. వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు నాకు సరిగ్గా గుర్తులేదు, ఇవన్నీ 30 ఏళ్ళ వెనక చదివాను. ఇంకొక ఆయన మహానుభావుడు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన సంస్థలన్నీ ఉన్నాయి. అసలు షిరిడీ సాయిబాబా 2వ అవతారం నేనేం చెప్పుకుంటాడు ఆయన. నేను వారిని కించపరచట్ల, గౌరవం ఉంది, కానీ వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. నేనే పూర్వం షిరిడీ సాయిబాబా అవతారం, ఇప్పుడు నేను 2వ అవతారంగా పుట్టాను. షిరిడీ సాయిబాబా అవతారంలో నేను అప్పుడున్న పరిస్థితుల రీత్యా నా తల్లిదండ్రులు ఎవరో నా మతం ఏంటో చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నానని ఆయన చెప్పాడు. దేవగిరి అమ్మ, గంగాభవాజ్యుడు అనేవాళ్ళు నా తల్లిదండ్రులు. నేను పలానా చోట పుట్టానని ఆయన ఒక స్టోరీ మొత్తం ఇచ్చారు. ఇప్పటికీ వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది అది. ఒక ఆయనకి ఎంతమంది తల్లిదండ్రులా? మళ్ళీ అదే ఆలోచించాను, ఎక్కడన్నా న్యాయం ధర్మం ఉందంటే. ఇది ఎందుకు చెబుతున్నానంటే, వృత్తి ప్రవృత్తిగా పెట్టుకున్న వాళ్ళు డబ్బులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. ఒక పేదవాడు ఎక్కడికి వెళ్ళి మోసపోయాడని మీరు అంటున్నారు కదా, ప్రశ్నలు అడిగారు కదా. అసలు మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఒక హయ్యెస్ట్ స్థాయిలో ఒక దేవుణ్ణే నాశనం చేసేసారు. ఆ దేవుడు భక్తులే వాళ్ళ సొంత గుర్తింపు కోసం, ఆ దేవుడు ప్రచారకులే వాళ్ళ సొంత గుర్తింపు కోసం. ఎవరు ఆయన మీద ఏం దాడులు చేయట్లేదు. ఇప్పుడు జరుగుతున్న దాడులు, ఆయన మీద విమర్శలు అన్నీ కూడా వాళ్ళ సొంతలు చేసినాయే. ఇంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారండి అసలు ఒక దేవుడికి? ఎలా కుదురుద్దండి? పైగా ఆయన అసలు నా మతం లేదు, నా కులం లేదంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి ముస్లింలు వచ్చి మీ గురువు ఎవరైనా అడిగారు ఆయన్ని. రోషన్ షా అని చెప్పారు ఆయన. ముస్లింలు అడిగినప్పుడు రోషన్ షా, రోషన్ అంటే వెలుగు. ఎందుకని ముస్లింలు నిరాకారాన్ని పూజిస్తారు, అల్లాని వెలుగుగా భావించుకుంటారు వాళ్ళు. అందుకని నీ గురువు ఎవరంటే ఆ దైవత్వాన్ని చెప్పారు. శరీరంతో ఉన్నారు కనుక మీరు కూడా దాన్నే ఆరాధించుకోండి, మీ మార్గంలో మీరు పోండి అని. హిందువులు వెళ్ళి అడిగారు మీ గురువు ఎవరని. వెంకూస అని చెప్పారు. వెంకూస అంటే వెంకటేశ్వర స్వామి కాదు, వెంకూస అని ఒక గురువు ఉన్నాడని వీళ్ళు తయారు చేశారు. ఆయన చెప్పింది వెంకటేశ్వర స్వామి గురించి. ఇలా మొత్తంగా బాగా రీసెర్చ్ చేస్తే బాబా మీద బోల్డ్ తెలుస్తాయి. ఎందుకంటే నేను నా చిన్నతనంలో అసలు కుల మతాలకు అతీతంగా ఒక దేవుడు ఉన్నాడు అని రీసెర్చ్ చేశాను. అంటే రీసెర్చ్ చేయటం అంటే నేనేదో పెద్ద పొడి చేశానని కాదు, అప్పట్లో ఉన్న పుస్తకాలన్నీ కొంచెం చదివాను. అది ఎంతమంది ఎన్ని రకాల పుస్తకాలు రాశారో అన్నీ చదివాను. అనేక చోట్ల అనేక రకాల అంశాలు దొరుకుతాయి. అలా రకరకాలుగా దొరికినాయి. ఆ దొరికినాటిని చూస్తే ఆయన అసలు తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పకుండా ఎంత జాగ్రత్త పడి మనుషులందరినీ ఏకము చేద్దాము అనే భావనతో ఎంత చక్కగా ఉన్నారు. మసీదులు కూర్చోవడం ఏంటి, ద్వారకామాయి అని పేరు పెట్టడం ఏంటి, ఆలోచించండి ఒకసారి. మసీదు ఆయన ఉంది, పాడుబడిన మసీదు అంటే ముస్లింలకు సంబంధించింది. పేరేం పెట్టారు? ద్వారకామాయి. అందులో దునెలిగించారు, అక్కడ తులసి కోట పెట్టారు. అంటే సాంప్రదాయాలను కలిపేస్తున్నారు. సాంప్రదాయాల పేరుతో, ఆచార వ్యవహారాల పేరుతో కొట్టుకు సావద్దు, అందరూ కలిసిమెలిసి ఉండండి. ఆయన దగ్గర ఉన్నారు ముస్లింలు, ఉన్నారు హిందువులు ఉన్నారు. ఆయన భక్తుల్లో అబ్దుల్లా అని, బడే బాబా అని, ఇలా ముస్లిమ్స్ అక్కడ ఆయన పక్కన ఆయనతోనే ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న ముస్లింలు పూజించారు. అలాగే మహల్సాబద్ అని, శ్యామ అని, తాత్య అని అక్కడ ఉన్న హిందువులు పూజించారు. ఎవరి పద్ధతులు వాళ్ళు ఆయన్ని అనుసరించారు, ఆరాధించారు. మీరు మీ పద్ధతులు మార్చుకోక్కర్లేదు, ఆ మీ మతంలో ఉన్న మంచిని తీసుకు బతికేయండి అని చెప్పారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పారు. మీ మతం ద్వారానే మీరు మీ లోపలికి ప్రవేశించండి, మంచిగా బతకండి, మీ తత్వాన్ని తెలుసుకోండి, ఆధ్యాత్మికతలో ప్రయాణించండి అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎంత సర్వనాశనం చేశారు చూడండి. ఆయన్ని తిట్టే అన్ని పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పుడు అలా నేనేదో ఆయన్ని సమర్థించడానికి ఈ చోట్ల నేనెంతటోడిని, ఆయన్ని సమర్థించే అంతటోడిని నేనెంత, నా విలువ ఎంత, అసలు నా బతుకు ఎంత, ఒక ధూళికణం. అసలు ఎవరైనా తిడితే ఏమవుద్ది? ఆయన కీర్తి ఎందుకు పోద్ది? ఆయన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అనంత ఆత్మశక్తిగా ఆత్మశక్తులు లయించిపోయారు. ఆయన అద్భుతంగానే ఉంటారు. ఆయన వాళ్ళ స్థితులు, వాళ్ళ గతులు మనం ఎక్కడ మార్చగలుగుతాం? మన వల్ల అవుద్దా? కానీ అసలు సహజ సామాన్యులు ఎవరైనా చక్కగా మతాల గొడవ లేకుండా కనీసం ఆయన పేరుతో సాయిబాబా అన్న నలుగురు కలిసి ఉండేవాళ్ళు. అక్కడన్నా నలుగురు కనీసం మొత్తం ప్రపంచం మారకపోయినా కొద్దిమంది కన్నా ఒక సామరస్య భావన కలిగేది. దాన్ని కూడా నాశనం చేసాం మనం. అంటే ఇది ఎందుకు చదువుతుందంటే మనుషులు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అది. మానవ సమూహం ఎప్పుడూ కూడా పక్క మానవుణ్ణి దోచుకునేలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.
మరి వెళ్ళి మోసపోయేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రశ్న ఏంటి? పేదవాడు కదా, ఎందుకు పేదవాడు ఎక్కడికో వెళ్ళాడు, నీకు మేలు జరుగుద్ది అనుకుంటే అక్కడ డబ్బులు చెల్లించి అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ చేయించుకున్నాడు, ఆ మత ప్రకారం అన్నీ చేయించుకున్నాడు. వాళ్ళు ఈయన డబ్బులు కొట్టేశారు, ఎక్కువ కొట్టేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కువ తీసుకున్న వాళ్ళని ఏమనుకోవాలి? ఈ పేదవాడిని పాపం కుటుంబం బాగుండాలని వెళ్ళి కష్టపడి ఆ దేవుణ్ణి ఆ మతాన్ని నమ్మి చేయించుకున్న పేదవాడిని ఏమనుకోవాలి? ఏమీ అనుకోకుండా నలుగురితో నారాయణ అని పోవాలా? ప్రశ్న అడిగిన సోదరుడు ఉద్దేశం అది. ఏమనుకుంటాం? మనుషులందరూ ఇలాగే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ అనుకోవటానికి ఏం లేదు. మీకు ఆధ్యాత్మికత కావాలి, ఆధ్యాత్మికము అయితే మీలోకి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకొని మీ గుణమార్పు చేసుకోవటమే. దానికి అవసరార్థం ఎవరైనా మంచి విషయాలు చెబితే తీసుకోండి. తీసుకోండి అంటే ఏంటి? మీరు మంచి అని ఒక దాన్ని ఒప్పుకున్నారంటే అది మీలో ఉందని, మీరు చెడు అని ఒక దాన్ని గుర్తించారంటే అది కూడా మీలో ఉందని. చెడును ఆచరించొద్దు, వదిలేద్దాం, మంచిని ఆచరిద్దాం. మనలో లేనిది మనం గుర్తించలేం, మనలో లేని దాన్ని మనం ఒప్పుకోలేం. కాబట్టి అది మనలోనే ఉన్నది. కాబట్టి మన ఆధ్యాత్మిక మనం ప్రయాణిద్దాం. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాను, సాయిబాబా గురించి ఎందుకు చెప్పానంటే అలా వినాశనం అయిపోయి ఇప్పుడు సాయిబాబాని తిట్టే పరిస్థితులు వచ్చేసినాయి సోషల్ మీడియాలో. మళ్ళీ మామూలు మత తగాదాలు ఎలా కొట్టుకు చేస్తున్నారు ఇంతకు ముందు నుంచి, ఇప్పుడు కొత్తగా సాయిబాబాని కూడా కలుపుకున్నారు అందులో తెచ్చుకొని. పాపం ఆయన అయితే అద్భుతంగా బతికారు, అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా చేశారు. మరి ఈ మత తగాదాలకు కారకులు ఎవరు? ఈ సాయిబాబా పేరు మీద గొడవలకు కారకులు ఎవరు అంటే ఆయన పేరునే నెత్తి మీద పెట్టుకొని మేము ఈయన్నే ప్రచారం చేస్తున్నాం, ఈయన్నే చెబుతున్నామని ఆయన ప్రచారకులే అడ్డదిడ్డ ప్రచారాలు చేసి ఆయన తత్వాన్ని నాశనం చేశారు, ఆయన సిద్ధాంతాలను నాశనం చేశారు. ఇప్పుడు ఇంకా నేనేదో కొంచెం ఉన్నాను కాబట్టి ఇంకో 50-100 సంవత్సరాల తర్వాత అసలు తెలియదు, ఇప్పుడు చెప్పిన వాళ్ళదే నిజం అనుకుంటారు అందరూ. ఒరిజినల్ సాయిబాబా సిద్ధాంతం ఇంక ఉండకపోవచ్చు కూడా, ఒక 50 ఏళ్ళ తర్వాత అసలు కనపడకపోవచ్చు. ఎందుకంటే తరాలు మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ఏం చెబుతున్నారు, వీళ్ళు ఏం కట్టడాలు కడుతున్నారు, వీళ్ళు ఏం పుస్తకాలు రాస్తున్నారు, అదే నిజం అనుకుంటారు. అలా ఎప్పటికీ ప్రపంచంలో సాగుద్ది. కాబట్టి మీరు మోసపోకుండా ఉండడం అనేది మీ దగ్గర ఉండాలి. ఇంతగా పేదవాడు ఎందుకు వెళ్ళాడు? తన కుటుంబానికి మేలు జరుగుద్దని. మేలు నీకెలా జరుగుద్ది? నువ్వు మంచి చేసుకుంటే నీకు మేలు జరుగుద్ది, నువ్వు కష్టపడితే నీకు మేలు జరుగుద్ది, నువ్వు ధర్మంగా ఉంటే నీకు మేలు జరుగుద్ది. అంతే తప్ప నువ్వు వెళ్ళి ఏదో దేవుడు కార్యక్రమాలకు దేవుడికి డబ్బులు ఇస్తే నీకు మేలు చేసే దేవుడు ఉంటాడా? అలా ఉంటే దేవుడు నిజమైన దేవుడేనా? నువ్వు డబ్బులు ఇస్తే, నువ్వు సేవలు చేస్తే, నువ్వు ఆయన నామం కీర్తిస్తే, నువ్వు ఆయన భజనలు చేస్తే, నువ్వు ఆయన పాటలు పాడితే నీకు మేలు చేసే దేవుడు ఉంటాడా? ఒకవేళ అలా ఉన్న దేవుడైతే ఇప్పుడు భజన బృందం దేవుడు ఎవరు? అహంకారేగా, అది మనిషికి ఉండే గుణం. అలా ఎందుకు ఉంటాడు దేవుడు? దేవుడు అంటేనే ఇంకా సర్వశక్తి, విశ్వశక్తి, నువ్వు అడగకుండానే అన్ని ఉంచింది ఇక్కడ. మరి అవన్నీ ఎందుకు చేయమన్నారు? ఇప్పుడు భజనలు ఎందుకు చేయమన్నారు? కీర్తనలు ఎందుకు చేయమన్నారు? దేవ నామ జపాలు ఎందుకు చేయమన్నారు? మంత్ర జపాలు ఎందుకు చేయమన్నారు? అనేక సాధనా విధానాలు అనేక మతాల్లో ఎందుకు చెబుతున్నారంటే నీ మనోశుద్ధి కోసం, నీ అంతరంగంలో నువ్వు చెడు పోగొట్టుకోవడం కోసం. అంతే తప్ప దేవుడు మెచ్చుకొని నిన్ను అనుగ్రహిస్తాడని కాదు. తద్వారా నువ్వు నీ అంతరంగ శుద్ధిని పొందటం కోసం. కాబట్టి మానవ జాతి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అది దేవుళ్ళని నమ్మేస్తుంది. మతాల పేరుతో దేవుళ్ళని, దేవతల్ని, విధానాలని అమ్ముకోవటమే మనుషులు చేసే పని. నమ్మకాన్ని అమ్ముకోవటం అంతే. అలానే నిజాయితీ పరులు లేకపోతే అసలు మనం ఇంత దూరం ప్రయాణించలేం. అందుకని నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని అనుసరించండి, డబ్బులతో విషయం జరగదు. అలానే మీకు ధర్మంగా నాకు నచ్చింది, నేనేదో డబ్బులు ఇవ్వాలనుకుంటున్నానంటే ఇవి అది నీ ఇష్టం, ఆనందంగా. అంతే తప్ప లాభం వస్తుందని చేయకు. ఇప్పుడు రోడ్డు మీద మనం ఎవరో నేను అన్నం తినలేదండి, నాకు కొంచెం ఆకలి వేస్తుంది, అన్నం పెట్టించండి అన్నారు. అయ్యో పాపం వాడు అన్నం తినలేదని బాధతో పెట్టించు, ఎందుకంటే ఆకలి బాధ నాకు తెలుసు కాబట్టి. అంతే తప్ప వాడికి అన్నం పెట్టిస్తే నాకు పుణ్యం వస్తుందని పెట్టించబాక, నీకేం పుణ్యం రాదు. నీకు నిజంగా పుణ్యం వస్తుంది ఎప్పుడంటే అయ్యో పాపం వాడు బాధతో ఉన్నాడే, ఆకలి బాధ నాకు తెలుసు, వాడు తినలేదంట అని పెట్టించినప్పుడు ఖచ్చితంగా నీకు పుణ్యం వస్తుంది. ఏంటి ఆ పుణ్యం? జ్ఞానము. ఎదుట వాడిని అర్థం చేసుకోగలిగిన జ్ఞానము నీలో పెరుగుతుంది. అప్పుడు ఎదుట వాళ్ళందరినీ అర్థం చేసుకునే విచక్షణ నీలో పెరిగినప్పుడు నీకు అసలు గొడవలు గోడలు ఎందుకుంటే హాయిగా బతుకుతావు. అలా నీకు పుణ్యం పనిచేస్తుంది జ్ఞాన రూపంలో. అలా ఏ దేవుడైనా, ఏ మతమైనా, ఏ విధానమైనా, ఏ గురువైనా, ఏ పద్ధతి అయినా ఆ విధానాలు తెలుసుకొని అందులో మంచిని చక్కగా మీరు నేర్చుకోండి, ఎంకరేజ్ చేయండి, తప్పేం లేదు. అందులో ఉన్నటువంటి డొల్లతనాన్ని, చెడుని అసలు మీరు తీసుకోబాకండి. ఆధ్యాత్మికత అని పేరు పెట్టబాకండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము.
ఆలోచించి చూడండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాయిబాబా వారిది ఊరికి విశ్లేషణగా చెప్పాను. మనం ఏ పని చేసినా ఎంత జాగ్రత్తగా చేయాలి అనే దానికి చెప్పాను. ఆయన మీద ప్రేమతోనే, ఆయన మీద అభిమానంతోనే, ఆయన మీద గౌరవంతోనే, ఆయన్ని ప్రజల్లో పెంచాలనుకునే అనేక మంది చేసిన ప్రయత్నం ఆయనకే వికటించింది. అది వికటించిందంటే ఆయనకి నష్టమే ఉంటుంది. ఆయన అసలు శరీరంతో లేరు, అనంత ఆత్మశక్తి స్వరూపమో సర్వవ్యాపక శక్తి అయిపోయారు. కానీ ఆయన సిద్ధాంతాన్ని ప్రజలకు అందకుండా దాన్ని గందరగోళపరిచేసి మళ్ళీ ఒక మతానికి తెచ్చేసాం. ఏంటి, ఆయన మీద ప్రేమతోనే తెచ్చామని చెబుతున్నాం. కాదు, విచక్షణతో పనిచేయాలి. నువ్వు ఎవరి మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ విషయాన్ని, ఆయన తత్వాన్ని పాడు చేయకూడదుగా. ఆయన తత్వం సమరస, మొత్తం సమరస, సమానత్వం, మానవత్వం, మనుషులందరూ ఒకటే. అప్పుడు ఇంక జాతి మత కులాల పేర్లు ఎత్తకూడదు అసలు. ఆయన్నే తీసుకెళ్ళి ఒక జాతికి, ఒక మతానికి, ఒక తల్లిదండ్రులకి కట్టేస్తాట. పైగా మళ్ళీ కట్టేసిన వాళ్ళు ఊరుకున్నారా? ముగ్గురు తల్లిదండ్రులు, నాకు తెలిసి ముగ్గురు తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకోటి ఏదో పేర్లు పుస్తకం ఇంకోటి చదివిని గుర్తుంది, కానీ ఆ పేర్లు గుర్తురాట్లా చెబుదామంటే. ఇదంతా ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం చదివాను. ఇన్ని రకాల అలా అయితే మనుషులు అలాగే ఉంటారు. కాబట్టి మీరు ఎలా వెళ్ళాలో మీరు నిర్ణయించుకోండి. మళ్ళీ ఈ చేసిన వాళ్ళందరూ గురువులే. జమునాలాల్ నందబాయి బ్రాహ్మణ దంపతులను రాసింది గురువులే, వాళ్ళ శిష్యులు దాన్నే ఫాలో అవుతున్నారు. హరికృష్ణ లక్ష్మీ దంపతులను రాసింది గురువులే, వాళ్ళ శిష్యులు దాన్నే ఫాలో అవుతున్నారు. దేవగిరి అమ్మ గంగా భవాజ్యుడు అని చెప్పింది ఆయన చాలా మహానుభావుడు, ఏకంగా భగవాన్ అని పిలిపించుకుంటాడు ఆయన. అది ఆ పూర్వావతారం అని చెప్పారు ఆయన. ఆయన శిష్యులు దాన్నే ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఎవరికాళ్ళు వాళ్ళ విభాగం వాళ్ళు దాన్నే నమ్ముతున్నారు. ఇప్పుడు ఇంతకీ మూడింట్లో ఏది నిజం అంటే ప్రపంచం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక ఏది నిజమో ఎప్పటికీ ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? నీ లోపల నీకు నువ్వు తెలుసు అంతే. కాబట్టి తెలియని గొడవలు వదిలేసి నిన్ను నువ్వు తెలుసుకుంటూ సాగు అనేది ఆధ్యాత్మికత. ఇంకా అనవసరంగా వెర్రి తలలు వేసుకోవటమే. మనం బయటకు వెళ్ళి ఇవన్నీ ఆలోచించి వాటి గురించి చర్చించుకొని ఇక్కడికి వదిలేద్దాం. చక్కగా అర్థమయ్యి జీవితాన్ని మోసపోకుండా, మోసం చేయకుండా హాయిగా వెళ్ళండి. అలానే ఏ దేవుడు, ఏ మతం ఎందులోనైనా సాగండి, గౌరవించండి, మీకు నచ్చినట్లు వెళ్ళిపోండి. ఏ కొత్త మార్చుకొని ఎక్కడికి వెళ్ళిపోక్కర్లా. ఉన్న దాంట్లో మంచిని మంచి, అన్నిటికీ మంచి వేయటమే. మంచిగా ఏదైతే ఏమైంది? ఎవరో మతాలు మారక్కర్లా, ఎవరో దేవుళ్ళని మార్చుకోక్కర్లా, ఎవరి సిద్ధాంతాలు, పద్ధతులు, విధానాలు మార్చుకోక్కర్లా. మంచిగా బతకడానికి వీటికి సంబంధం ఏంటి? అవన్నీ మంచిగా బతకమని చెబుతాయి. మంచిగా బతకండి. అందరం అలా మంచిగా బతికే ప్రయత్నం చేద్దాం. మంచిగా బతుకుతూ కుదిరితే మనం తెలుసుకునే ప్రయత్నం, అంటే మన సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇందులో సాగుదాం. ఒకవేళ నేను చెప్పింది అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. నాతో మీకేం ప్రమేయం లేదు. అసలు నేను ఎవరని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీరెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ విషయం జ్ఞానం అర్థం అవటం అంతే. అర్థమైంది ఆచరించుకోవటమే. ఎవరు బతుకులాడు హాయిగా బతుకుదాం. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదు, సరిగ్గా చెప్పలేదు అనిపించింది, మీకు ఇష్టారాజ్యంగా చెబుతున్నాడు అనిపించింది, నేను అతి సామాన్యుడను, నేను చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పటం లేదు, నా నడకలో, నా ప్రయాణంలో, నేను చదువుకున్న వాటిల్లో, నాకు దొరికిన వాటిల్లో, నేను గ్రహించిన, మళ్ళీ నా అల్పబుద్ధికి స్వల్ప బుద్ధికి నేను గ్రహించిన వాటిల్లో నేనేం గ్రహించానో దానిని చెప్పాను. అది సంపూర్ణ సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఒకవేళ చెడు చెప్పాడు, సరిగ్గా చెప్పలేదు అని అనిపిస్తే నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుడిని ఎప్పుడు చెబుతానే ఉన్నాగా. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.